ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే మళ్ళీ వినిపిస్తలేదు. వాసుదేవాయ. ఒక్కసారి వినిపిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం నరం చైవ సరస్వతీం నరోత్తమం వ్యాసం దేవీ వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ నిత్యం భక్తిర్భవతి నైష్టికీ. పోయింది, మళ్ళీ పోయింది. భగవతి ఉత్తమ శ్లోకం. భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపాయ గోవిందాయ దేవకీనందనాయ చ. క్లియర్ లేదు ప్రభు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః పదామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదాన్ సహగనా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. క్లియర్గా ఉందా లేదా? మాకు బాగానే ఎలాగుంది ఇప్పుడు? బాగుందా? వినిపిస్తుంది ప్రభు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్సరం. మనం శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కందం దాంట్లో మొదటి అధ్యాయం పేరు భగవద్ అనుభూతిలో ప్రథమ సోపానం.
దాంట్లో మొదటి 14 శ్లోకాలు మనం చర్చించాం. ఆ 14 శ్లోకాల్లో సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. ఏం సమాధానం చెప్పాడు? మరణ సమయంలో ఉన్న వాళ్ళ యొక్క కర్తవ్యం ఏమిటన్నది పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్న. దానికి సమాధానంగా హరినామం యొక్క ఆశ్రయం, హరినామం లేదా కృష్ణ నామస్మరణం, కృష్ణ లీల స్మరణం యొక్క స్మరణమే శ్రేష్టమని చెప్పారు. దానికి ఖట్వాంగ్ మహారాజు యొక్క ఉదాహరణ ఇస్తూ ఆయన ఒక క్షణంలోనే సిద్ధిని సాధించారు, కానీ నీకు 7 రోజులు ఉంది కాబట్టి నువ్వు కూడా సిద్ధిని సాధించగలవు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అని ఆయన్ని ఉత్సాహపరుస్తూ చెప్పారు. అందరూ చదివారు. అయితే అక్కడ తర్వాత నుంచి ఏమైనా చూస్తాం. 15 అంతకాలేతు పురుష ఆగతే గత సాధ్వస చింద్యాంద సంగ శస్త్రేణ స్పృహం దేహేను ఏచ్చతం. సో జీవితకాలం నందలి చివరి స్థితి యందు మనుజుడు మృత్యు భయం లేనంతగా ధైర్యవంతుడై ఉండవలను. కానీ భౌతిక దేహంతోనూ దానికి సంబంధించిన ప్రతిదానితోనూ మరియు సర్వ కోరికలతోనూ గల సమస్త ఆసక్తిని అతను తప్పక ఛేదించి వేయవలను. ఇక్కడ చివరి కాలంలో భక్తుడు అన్నవాడు ఏ విధంగా ఉండాలన్నది ఇక్కడ వివరిస్తున్నాడు. ఎలా ఉండాలట? మృత్యు భయం నుంచి బయటపడాలి. మృత్యు భయం లేనంత ధైర్యవంతుడే ఉండాలి. హరే కృష్ణ ప్రభు, చిన్న డౌట్. ఇప్పుడు మీరు చదివిన శ్లోకాల్లో ఆ జీవితం మండల చివరి స్థితి అంటే ఏ వయసు నుంచి చివరి స్థితి అనుకోవాలి ప్రభు? ఇప్పుడు జీవితం నందలి చివరి స్థితి అందు అనేది శ్లోకంలో మీరు చెప్పారు కదా. ఇప్పుడు ఇది చివరి స్థితి అందు మనుజుడు మృత్యు భయం లేనంతగా ధైర్యవంతుడై ఉండవలను అన్నారు కదా. అయితే ఏ వయసు అయితే చివరి వయసు అని అనుకోవాలి? చూడండి, అది రకరకాలుగా పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. మనం అనుకోవడానికి ఏ చివరి స్థితి అంటే చివరి స్థితి అదే చెప్తున్నాను. అది మనకి రకరకాలుగా తెలుస్తుంది. ఒకటి ఏంటంటే మనకి సపోజ్ మనకి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాం, ఆ టైంలో మనం ఓకే చనిపోతాం భయపడే కంటే ఓకే రెడీ అంచేది మనం సిద్ధంగా ఉండాలి. ఏమిటి సిద్ధం, ఎలా సిద్ధంగా ఉండాలి అది కూడా మనం చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్లో. అంతే నారాయణ స్మృతి కదా, అది భాగవతంలో ఇప్పుడే ఈ అధ్యాయంలోనే వచ్చింది మనకు ఫస్ట్ క్లాస్లో. అలాగే భగవద్గీతలో కూడా వచ్చింది, అంతకాలేచి మామేవ స్మరం ముక్త్వా కలేవరం. సో ఏ విధంగా చూసినా దానికి ప్రిపేర్ అయి ఉండాలి. అంచేత అమ్మో చనిపోతానా భయమా, అమ్మో నన్ను ఏదో చేయండి, నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు కదా రేపైనా ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కాకపోతే చివరి స్థితి అనే దానికే నాకు డౌట్ అనేది. అవును, చివరి స్థితి అంటే మనకి ఇప్పుడు మన అది ఇది ఏదంటే దీని ప్రకారం ఏది మన లెక్క ప్రకారం అంటే మన ఆరోగ్యపరంగా లేదంటే కొన్నిసార్లు తెలుస్తుంది, కొన్నిసార్లు తెలియదు. సో మనకి అందుకనే ఇంకా ముందు శ్లోకాల్లో చెప్తున్నారు అది చివరి స్థితి ఏంటన్నది మనకు తెలుస్తుంది. అంటే ఎప్పుడు కూడా అదే స్థితిలో ఉండాలి అన్నట్టేనేమో ప్రభు. అదే అందుకని చివరి చెప్తాను, అది మీకు నెక్స్ట్ శ్లోకాల్లో ఉంది. ఎప్పుడు చివరి స్థితి అంటే ఏంటన్నది కూడా వివరించి చెప్పబడింది, చెప్తాను, చూస్తాను అది కూడా. సో ఒకటి ధైర్యంగా ఉండాలి, చనిపోతానన్న భయం ఉండకూడదు. రెండోది భౌతిక దేహంతో కానీ దానికి సంబంధించిన ప్రతి దానితోనూ
మరియు సర్వ కోరికలతోనూ గల సమస్త ఆసక్తిని తప్పక ఛేదించాలి. అంటే భౌతిక కోరికలు ఎటువంటి కోరికలు ఉండకూడదు. ఉం. భౌతిక దేహంతో కానీ దేహానికి సంబంధించిన దేంతో అంటే అర్థం ఏంటి? మన బంధుమిత్రులు, మన కుటుంబీకులు అంటారు. ఆస్తుపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, ఆ, బంధువులు, రిలేటివ్ దేంతో ఇవన్నీ కూడా దేహానికి సంబంధించినవి. అవును? ఆ దేహానికి సంబంధించిన ఆటలతో కానీ సర్వ కోరికలకు గల సర్వ కోరికలు ఇంకేంటి? ఇంకా మనం ఇంకా ఎంతో మంది ఎన్నో చేయాలనుకుంటున్నాను, ఇంక ఇవి చేయాలనుకున్నాను, అవి చేయాలనుకున్నాను, అవన్నీ ఉండిపోయి అవి చేయలేకపోతున్నాను. ఇవన్నీ వీటి దేంతో కూడా అన్నిటిని ఆ కోరికలన్నింటినీ మనం ఛేదించాలి, విడిచిపెట్టాలి. సో అది చెప్తున్నాడు. అంచేత మనం అంటే శరీరాన్ని త్యాగం చేయడానికి ఏ విధంగా సిద్ధం అవ్వాలి? ఒకటి, ధైర్యంగా ఉండాలి. రెండోది మన దేహంతో కానీ, మూడవది దేహానికి సంబంధించిన దాంతో కానీ, లేదా నాలుగవది ఇక వేరే భవిష్యత్తులో మనం చేయాలనుకున్న కోరికలతో కానీ దేంతో కూడా సంబంధాలు ఉంచుకోకూడదు. ఉన్న సంబంధాలు కూడా తెంచుకోవాలి. ఇంకా అయిపోయింది, చాలు. ఈ విధంగా ఉంటాయి. ఎందుకే కాదు, నెక్స్ట్ శ్లోకంలో కూడా ఇంకా ఉన్నాయి, చెప్తారు. సో ఈ విధంగా మనం అంత్యకాలానికి మన శరీర త్యాగం చేయడానికి సంసిద్ధంగా ఉండాలి. మనం ప్రిపేర్ సంసిద్ధమై ఉండాలని చెప్తున్నారు. భాషల ప్రభుపాలు చాలా మంచి పాయింట్లు వస్తున్నారు. విలువైన మానవ శక్తితే సృష్టించబడిన సమస్తమును మనుజుడు ఇచ్చటనే వదిలివేయవలసి వచ్చిననుట నిశ్చయమైన విషయమైనను జనులు ఈ జగమున శాశ్వత వాసమును ఏర్పరచుకొనవలనని ఆలోచించుట భౌతికత్వం యొక్క మూర్ఖత్వమే ఉన్నది. అది విలువైన మానవ శక్తి చాలా విలువైనది. దాంతో మనం సృష్టించే ప్రతిదీ ఏది సృష్టించుకోండి, అవన్నీ కూడా మనం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలన్నది అందరికీ తెలిసిన, అది నిజమైన. దాంట్లో అతిశయోక్తి అంటే ఏం లేదు, అందులో కొత్త విషయం అంటే ఏం లేదు. అయినా సరే ఇంకా మనం శాశ్వతంగా ఏదో ఉంటామని ప్లానింగ్ చేసుకుంటూ కూర్చుంటాం, అది మన మూర్ఖత్వం. అంచేత మనకి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ ప్రశ్న అడిగాం, మనకు ఈ ప్రశ్న ఎప్పుడైతే వచ్చిందంటే మనకి ఇంకా జీవితం మీద ఆశ ఉన్నట్టే. ఆల్రెడీ విజయలక్ష్మి మాత ఆల్రెడీ సమాధానం కూడా చెప్పారు అనుకోండి. ఎప్పుడైతే ఇంకా జీవిత క్షణం అంటే ఎప్పుడు, ఆఖరి క్షణం అంటే ఎప్పుడు అంటే ఇంకేదో మనకి ఏదో ఆఖరి క్షణాలు ఉన్నట్టుగా. ఈ క్షణమే మన ఆఖరి క్షణం, నెక్స్ట్ క్షణం ఉంటామన్నో తెలియదు కదా. అంచేత మన జీవితంలో ప్రతి క్షణం కూడా ఆఖరి క్షణమే. ఇప్పుడు ఈయన చెప్పింది ఆఖరి క్షణం అన్నది ఎలాగంటే, ద్వాపర యుగంలో ఆ అవకాశం ఉండేది. నాకంటే పెద్దవాడు ఎవరైనా ఉంటే నేను చనిపోను అన్న ఒక ధీమా ఉండేది. ఆయన చనిపోయిన తర్వాత నేను నా వాటా వస్తుంది, నా వంతు వస్తుంది అన్నది ఒక ధీమా ఉండేది. ఇప్పుడు అలా లేదు. చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళ గురించి చనిపోతున్నారు, పసికందులు కూడా చనిపోతున్నారు, రకరకాలైన మృత్యువులు ఏర్పడుతున్నాయి. అంచేత ఎవరు ముందు వెళ్ళిపోతారని ఎవరికి తెలియదు. ద్వాపర యుగం వరకు అయితే అది ఉండేది, కొంత పెద్దవాళ్ళు ఉంటే చిన్నవాళ్ళు చనిపోయారు కాబట్టి ఇంకా నాకు ఇంకా రాలేదు మృత్యు అన్న ఒక ధైర్యం, భరోసా ఉండేది. అది పోయింది. కాబట్టి మనకి ఇప్పుడు కలియుగంలో ప్రతి క్షణం కూడా ఆఖరి క్షణమే. అంచేత మన జీవితంలో మంచి చేయాలని చేస్తుంటాం, కానీ ఎలా చేయాలి? వైరాగ్యపూర్వకంగా చేయాలి. ఓకే, నేను ఇంకా బిజినెస్ చేసి పెద్దది చేయాలి, లేదా మందిరం ఇంకో మందిరం కట్టాలి, లేదా ఇంకొక ప్రచారంలో ఇంకో 1000 మందిని తీసుకురావాలి, అన్నీ చేస్తాం, కానీ అయితే అయింది లేదు. ఆ విధంగా ఉండాలి. సో ఆ విధంగా మనం దానికి ఆ కోరికల మీద కానీ వాటి మీద మనం మమకారం పెంచుకోకుండా ఉండాలి. అది
అంచేత ఇది ఇవన్నీ విడిచిపెట్టాలన్నది నిజమైనప్పటికీ కూడా మనం ఇంకా శాశ్వతంగా మనం ఏదో మనం చెయ్యాలి చేస్తున్నాం అన్న కోరికలు ఉండిపోతాయి కాబట్టి అది మనం ఆ మమకారం పెంచుకోవడం అనేది మూర్ఖత్వం అని చెప్తున్నారు. అలాగే ప్రపంచమందరి నామమాత్ర విద్వజ్ఞనులు ఎందును గల ఈ అల్పజ్ఞత్వమే మానవ శక్తిని నిర్వీర్యపరుచుచున్నది. నామమాత్ర విద్వజ్ఞనులు అంటే విద్యలో శ్రేష్ఠులైన వాళ్ళు అంటే విద్యావంతులుగా వీళ్ళందరూ ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళందరిలో కూడా ఇది అల్పజ్ఞత్వము అంటే ఇటువంటి అల్పజ్ఞానం ఉండడం వల్ల మానవుల యొక్క ఈ శక్తిని అంతా నిర్వీర్యం చేస్తుంది. నిర్వీర్యం అంటే అర్థం ఏంటి? శక్తి క్షీణించుట కదా ప్రభు, ఆ? శక్తి క్షీణించుట. క్షీణించుట కాదు. ఆశ లేకుండా చేయి. ఆ? ఆశ విఫలంగా లేకుండా ఆశ లేకపోతే ఇంకా నాశనం చేయడం ప్రభు, నాశనం నాశనం నిర్వీర్యం అంటే కాదు, నాశనం కాదు. నాశనం లాంటిదే కానీ యాక్చువల్గా నాశనం కాదు. ఫలితం చేయడం. నీరు గార్చడం అంటారు. నీరు గార్చడం అంటే తెలుసా? ఉపయోగపడకుండా ప్రభుజీ. ఉపయోగపడకుండా చేయడం. నిర్వీర్యపరచడం అంటే ఉపయోగం, ఫలితం లేకుండా చేయడం. అంటే కష్టపడతాం కానీ దాని ఫలితం ఏమి ఉండదు. నిర్వీర్యపరచడం అంటే నీరు గార్చడం అంటారు, తెలుసు కదా? నీరు గార్చడం అంటే తెలుసా? తెలుసు ప్రభు. నిరుత్సాహపరచడం. కానీ ఇది నిరుత్సాహం కాదు, ఫలితం లేకుండా పోవడం. నిర్వీర్యపరచడం అంటే ఫలితం లేకుండా పోవడం. కష్టపడతాం కానీ ఫలితం ఉండదు. అంచేత ఇది లేకపోవడం వల్ల, ఈ అవగాహన లేకపోవడం వల్ల ఈ కలియుగంలో అందరు జీవులు అందరూ తెగ కష్టపడుతున్నారు. ఏదో ఒకటి ప్రతి క్షణం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. కానీ నిర్వీర్యం, ఉపయోగం లేని చేస్తున్నారు. దాని ఫలితం ఏం రావడం లేదు. చూడండి, ఏ మనిషి కూడా యాక్చువల్గా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏ మనిషి కూడా ఖాళీ కూర్చోవడం లేదు. ఇంతకుముందు ఖాళీ కూర్చొని పడుకోవడం చేసాడు. ఇప్పుడేంటి బిజీ, వాచ్ చేయడం, టీవీ మొబైల్ చూడడం, చాలా బిజీ 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 బిజీ. ఒక క్షణం ఖాళీ లేదు. భోజనం చేయడం కూడా ఖాళీ లేదు వాళ్ళకి. పక్కన వాళ్ళు మాట్లాడడం కూడా ఖాళీ లేదు. అంత బిజీ అయిపోయారు. కానీ అర్థం ఏముందా? ఏం లేదు. ఆ బిజీ వాళ్ళు వచ్చేది ఏమీ లేదు, కళ్ళకు కళ్ళజోడు తప్ప, కళ్ళమంటలు తప్ప, ఇంకేం లేదు. ఇంతకుముందు అంత ఉండేది కాదు. ఇప్పుడు టీవీలో మొత్తం అందరు దూరిపోయి, ఇంకా ఆ మొబైల్లో దూరిపోయి అంచేత ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నారు. కానీ ఎవరికి ఇదే. చాలాసార్లు నవ్వు వస్తుంటుంది. ట్రైన్లో కూర్చుని నుంచి దిగే వరకు ఆ రైల్వే యాప్ పెట్టుకుని కూర్చుంటాడు. ఏం అర్థం? ఇప్పుడు ఆ యాప్ పెట్టుకోకపోయినా అది ఎలా అసలేమికి వెళ్తుంది. అయినా సరే పెట్టుకొని చూస్తూ ఉండాలి. అదొక ఆనందం. ఆడు చేసేది ఏం లేదు, చూసాడు పని అయినా ఒక లేట్ అవుతుంది, స్పీడ్ పెంచగలరా? తొందరగా వెళ్ళిపోతుందని స్లో చేయగలరా? ఏం చేయలేడు. కానీ చూడాలి, అదొక ఆనందం. బిజీ. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉంటున్నారు. ఎందుకని? వీళ్ళల్లో ఈ అవగాహన లేకపోవడం వల్ల. కొంతమంది ఏంటంటే లోక జ్ఞానం అంతా కావాలా, ప్రతి విషయం చదివేస్తారు, ప్రతి విషయం ఏది అడిగితే చెప్పగలగాలి. చెప్పి లాభం ఏంటి? ఏం చేస్తారు? తర్వాత ఎలా చావాల్సింది, అందరూ ఎలా చేస్తున్నారో అలాగే చావాలి మనం. అంచేత ఈ విద్యావంతులు అని చెప్పుకుంటున్న వాళ్ళల్లో
ఈ అవగాహన ఈ అల్పజ్ఞానం అంటే దీని మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల మానవ శక్తి, ఇంత విలువైన మానవ శక్తిని అటువంటి పనికిమాలిన పనులకి ఉపయోగించి నిర్వీర్యం చేస్తున్నారు. ఉపయోగం లేకుండా చేసుకుంటున్నారు. కష్టపడుతున్నారు, ఎవరు కూర్చోవడం లేదు, ఏదో ఒకటి చేస్తున్నారు. జ్ఞాన సంపాదన ఏది వీడియోలు ఎందుకు చూస్తారంటే దానివల్ల జ్ఞానం ఏదో తెలుస్తుంది. తెలిసి లాభం ఏంటి? వచ్చేది ఏం లేదు. అంచేత ఈ వృధా చేసుకుంటున్నాం మన యొక్క మానవ శక్తి. అందుకనే ప్రభుపాద రాసిన మనుషుడు పాత వస్త్రాలు విడిచి మార్చినట్లు జీవుడు కూడా తన దేహం మార్చును. ఆ దేహ మార్పుడే మృత్యువుగా పిలువబడును. అనగా మృత్యు అన్నది ప్రస్తుత జీవితపు ఆయురార్థమును ముగిసిన పిమ్మట దేహం మార్చడి విధానమై ఉన్నది. కనుక బుద్ధివంతుడైన వాడు దాని కొరకే సిద్ధపడి తదుపరి జన్మము శ్రేష్టమైన దేహం పొందుటకు యత్నించవలను. అది ఇప్పుడు మన బట్టలు ఉంటే కొన్ని రోజుల తర్వాత మార్చిపోతాయి, చిరిగిపోతాయి. మనం ఏం చేస్తాం? కొత్త బట్టలు కొనుక్కుంటాం. ఇప్పుడు నేను ఈ బట్ట కొనుక్కున్నాను, ఇది వేసుకున్నాక నాకు తెలిసింది సరిగ్గా బాగాలేదు, అంటే స్మూత్గా లేదనో లేదంటే తొందరగా చిరిగిపోతుందో ఏదో అనుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సారి నేను కొనుక్కోవాలన్నప్పుడు ఏం చేస్తాను? నేను ఇలాంటివి తీసుకోరు, ఇంకా బెస్ట్ అయినవి ఇలాంటివి తీసుకోకుండా బెస్ట్ అయినవి సెలెక్ట్ చేస్తారు, కొనుక్కుంటాం. ఇంకొంచెం మంచిది తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అవునా కదా? సో అదే విధంగా మనం ఈ జీవితం కంటే మనం ఇప్పుడు మన దేహం, మన ఆత్మ కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టి మరొక దేహాన్ని మార్చుకుంటుంది. అప్పుడు ఆత్మ కూడా ఏం చేయాలి? వచ్చే దేహం ఇంతకన్నా మంచి దేహం వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఇది చిరిగిపోకుండా మంచిగా ఉందనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను? కనీసం ఇటువంటి బట్టలైనా తీసుకోవాలి, ఇంతకన్నా మంచి ప్రయత్నం, అప్పుడు కూడా ఇంకా మంచి ప్రయత్నిస్తాను. లేదంటే కనీసం ఇటువంటి బట్టలైనా తీసుకోవాలనుకుంటాను, కానీ ఇంత మంచిది ఇది చెరగడం లేదు కాబట్టి ఇంకొంచెం తీసుకుందాం, చిరిగిపోయేది తీసుకుందాం అని చెప్పి వెళ్ళను. అదేవిధంగా మన దేహం కూడా ఎప్పుడు కూడా మెరుగైన స్థితిలోకి వెళ్ళేటట్టుగా మనం చూసుకోవాలి తప్ప హీనస్థితికి వెళ్ళిపోయి దిగజారేటట్టుగా చూసుకోకూడదు. అంటే మన జీవితాన్ని, మన మానవ శక్తిని, అత్యంత విలువైన ఈ మానవ శక్తిని వచ్చే జన్మమైన తదుపరి జన్మ శ్రేష్టమైన దేహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి తప్ప దాని కాకుండా మనకి దేనికి మనం ఉపయోగించినా అది వ్యర్థమే. చూడండి, మనం డబ్బులు సంపాదిస్తున్నాం, తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు. ఆ విధంగా ఆ మూడింటికి లేకుండా మనం ఖర్చు పెడుతున్నాం. మనం పెట్టే ఖర్చు ఏమైనా అర్థం ఉంటుంది? అప్పుడు ఏం అర్థం? ఎందుకంటే ఇంక పైపేసి తిడతారు, ఇన్ని ఆర్భాటాలు చేస్తారు కానీ చూడు, ఇంట్లో తిండి లేదు, పిల్లలకి చూసుకోవడం లేదు, వాళ్ళ చదువులు లేవు, మంచి ఇల్లు లేదు, ఎందుకు ఈ ఖర్చులు? అందరూ తిడతారు. పెట్టినంతసేపు తింటారు, మానే తింటారు, తర్వాత తిడతారు. ఇది శ్రేష్టమైన పద్ధతి కాదు. సో అదేవిధంగా మన నెక్స్ట్ దేహాన్ని మనం బలి చేసి ఇప్పుడు దేన్ని మనం ఏదైనా మనం ఇంద్రియభోగం చేస్తే తెలివైన వాడు ఎవడు కూడా హర్షించడు. తెలివి తక్కువ వాళ్ళు మాత్రం హర్షిస్తారు. తెలివి తక్కువ అంచేత మనం చేయాల్సింది అది. అందుకనే ప్రభుపాద రాస్తున్నారు, రాత్రి యందు నిద్రించినప్పుడు వీటన్నిటిని మనం మర్చిపోదాం. అంటే రాత్రి మనం పడుకునేటప్పుడు ఎలాగైతే మర్చిపోతామో, మనం అన్నీను మర్చిపోయి మనం పడుకుంటామో, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడ పడుకున్నా కూడా మనకు తెలియదు నిద్రలో ఉన్నప్పుడు. అదే విధంగా మరణాంతరం మనుజుడు ప్రస్తుత దేహ బంధములన్నింటినీ మర్చిపోను. ఏ విధంగా అయితే మనం రాత్రి పడుకున్నప్పుడు మనం ఎక్కడ పడుకున్నాం, ఏం చేస్తున్నాం అన్నీ మర్చిపోతాం. మర్చిపోయి పడుకుంటాం. కళ్ళలో ఉన్నది నిజం అనుకుని కళ కట్టు కొన్నిసార్లు కేకలు వేయడం, కొన్నిసార్లు పాడడం, ఏవో భయపడడం, కొన్నిసార్లు గుండె దడగొట్టుకుంటుంటుంది మనకి, ఎందుకంటే అదే నిజం అనుకుంటాం.
కొంచెం బాగా భయం వేస్తే తక్కువ లేసిపోతుంది, తెలివి వచ్చేస్తుంది మనకి. కొంతమంది కేకలేస్తారు, అరుస్తుంటారు. మనం నిజంగా మర్చిపోతాం, మనం అసలు మనం ఎక్కడ పడుకున్నాం, పడుకున్నాము, మంచం పరుపు మీద ఉన్నాను అన్నది మర్చిపోతాం. సో అదేవిధంగా ఆ, మృత్యు మరణాంతరం కూడా మనుషుడు ప్రస్తుత దేహ సంబంధములన్నింటినీ మర్చిపోతాడు. నిద్రేంది ఈ దేహమునకు దేహ బంధములకు సంబంధించిన పెద్దాన్ని మనం మరుతాము, కానీ ఆ మరుపు కొద్ది గంటలకు మాత్రమే పరిమితమైనట్టు తాత్కాలికమైన స్థితి అన్నది. ఇక మృత్యు అన్నది వేరొక దేహ బంధమును తయారు చేసుకునేటకే ఉన్నటువంటి కొలది మాసముల నిద్రయే ఉన్నది. అది ఎలాగైతే మనం కొన్ని గంటల వరకు మర్చిపోయి కళ్ళు కంటూ ఉంటామో, మళ్ళీ లెగ్గానే మళ్ళీ మన బంధాలు, మనకి కళ్ళలో ఉన్న బంధాలకు సంబంధం లేకుండా వేరే బంధాలలో మనం ఎలాగైతే పడతామో, అదేవిధంగా మృత్యువు కూడా ఏం చేస్తుంది, కొద్ది కాలం వరకు మళ్ళీ వేరే బంధాలు ఏర్పడే వరకు మనకి ఇచ్చేస్తుంటుంది. ఒకసారి 7 బంధాలు వచ్చిన తర్వాత మనం మర్చిపోతాం అన్ని పాత బంధాలని. అందుకనే ఆ వేరే బంధాల్లో దిగే వరకు ఆ పాతకాలం గుర్తులు ఉంటాయి. అందుకని దాన్నే ఏది ఇది ఏ కాలం ఉంటుంది, మన ఏమంటారు అది, సుప్త స్థితి అండి. సుప్త స్థితి అనేది దేని పేరు, దాన్ని అంటే ఈ శారదార్థంలో 13 రోజులు మైలు కరగం అంటారు, 30 రోజులు 13 రోజులు మనకు. ఎందుకంటే ఆ 13 రోజులు ఏంటంటే ఇది అనమాట. 13 రోజులు బట్టి మనం అందులో ఆ ఆత్మకి ఇంకా ఉంటాయి, ఆ జ్ఞాపకాలన్నీ ఉంటాయి అన్నమాట. ఆ 13 రోజులు అదే శూద్రులకి అయితే 4 రోజులు, 30 రోజులు. 30 రోజుల తర్వాత వాళ్ళకి పాతకాల గుర్తులు ఏవి ఉండవు, ఇంకా అన్ని కొత్త కొత్త దేహానికి సంబంధించిన గుర్తులే ఉంటాయి. సో ఆ విధంగా వాళ్ళందరూ ఈ మృత్యుకాలం అయిపోద్ది. అది మన కోరికను అనుసరించే ప్రకృతితో మనకు మనసుకుపడడం. అయితే ఎన్ని రోజులు ఆ నిద్ర అన్నది మన స్థితిని బట్టి ప్రకృతి అన్ని రోజులు మనకి ఆ గుర్తులు చేస్తుంది. తర్వాత మళ్ళీ అన్ని మర్చిపోతాం. మర్చిపోయి మళ్ళీ కొత్త కొత్త సంబంధం, కొత్త దేహంలో కొత్త బంధాలు ఏర్పరచుకుంటాం. దాంతో కొత్త 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 ఆలోచనలు, కొత్త కొత్త అనుభూతులు, కొత్త కొత్తవి అన్నిటితోటి మనం వాటిలో మళ్ళీ వెళ్ళిపోతాం. అలాగే మనం కళ్ళలో కొద్దిసార్లు భయపడతాం, కొంచెం నాకు ఎంత భయం వేసింది అది. తర్వాత ఒకసారి కళ్ళలో పడిపోతే అన్ని మర్చిపోతాం, కళ్ళలో అదంతా మర్చిపోతాం ఇక్కడ ఉన్న వైపు. అదేవిధంగా ఈ దేహంతో వాళ్ళు కూడా అంతే. ఈ దేహం నుంచి మరి వేరే దేహం వెళ్ళాక కొన్ని రోజుల వరకు మనకు ఆత్మ కొన్ని గుర్తులు ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి. తర్వాత ఒకసారి కొత్త దేహం ఏర్పడిపోయిందంటే ఇవన్నీ పోతాయి. సో ఇది మృత్యు. సో ఈ విధంగా మృత్యు. అందుకనే ప్రభుపాద వారు చెప్తున్నారు, కనుక ప్రతి ఒక్కరూ 50 ఏళ్ళ ప్రాయమున కనీసం అంతకు ముందు కాకపోయినప్పటికీ సంసారము, సంఘము, రాజకీయ జీవనము వంటి వాని ఎడ గల ఆసక్తిని విడనాడవలసి ఉన్నది. తదుపరి జన్మనకే సిద్ధమొకటకే వానప్రస్థ సన్యాసాశ్రమం శిక్షణ వసుకోబడను. అది అంచేత 50 సంవత్సరాలు అయ్యేటప్పటికి మనం ఈ రిటైర్మెంట్ అనేది 50 నుంచి అలాగ అది 58, 58, 62 వరకు వెళ్ళిపోయింది. అఫీషియల్గా 62 తర్వాత కూడా మళ్ళీ ఇంకా జనాలు రెడీ, ఉద్యోగం వస్తే ఇంకా మళ్ళీ చేయడం రెడీ. సో అది కాదు యాక్చువల్గా. అది అయిన తర్వాత దాని తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ జీవితానికి, నెక్స్ట్ జన్మకు కావాల్సినవి ప్రిపరేషన్ చేయాలి. అది వానప్రస్థ సన్యాసం. దాని తర్వాత అంచేత చూడండి ఎంత చక్కగా మనకి వివరించారంటే, బ్రహ్మచారి ఆశ్రమం అన్నది దేనికంటే మన జీవితం యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ భోగించాలంటే ఏ విధంగా భోగించాలని తెలుసుకోవాలి. ఇది బ్రహ్మచారి ఆశ్రమంలో తెలుసుకోవాల్సిన విషయాలు. కొంతమంది లక్ష్యం తెలుసుకొని ఇంకా నేను లక్ష్యం గమ్యం చేరుకుంటాం పెట్టుకున్న వాళ్ళు డైరెక్ట్గా బ్రహ్మచారాశ్రమం నుంచి సన్యాసాశ్రమంకి వెళ్ళిపోతారు. అలా చేయలేరు, నేను వదులుకోలేను, నాకు కొద్దిగా ఇంద్రియ భోగం కావడం ఏ విధంగా ఇంద్రియ భోగం చేయాలి అని నేర్చుకుని ఆ ఇంద్రియ భోగం తగ్గట్టుగా గృహస్థాశ్రమంలో చేరుతారు.
గోశాసనం చేరిన తర్వాత ఒక 2 ఆశ్రమాలు పెట్టారని కథలో. ఆ 2 ఆశ్రమాలు ఏంటి? ఆ 2 ఆశ్రమాలు ట్రైనింగ్. ఒక ఆశ్రమం ఏంటి? వానప్రస్థాశ్రమం గృహస్థాశ్రమం నుంచి బయటకు ఎలా రావడం అన్నది ట్రైనింగ్. సన్యాసాశ్రమం ఆధ్యాత్మికంగా ఎలా ప్రగతి చెందాలి. సో ఈ విధంగా జీవితం అంతా కూడా భగవంతుని చేరుకోవాలన్నదే లక్ష్యంగా పెట్టి ఈ వర్ణాశ్రమ ధర్మం అన్నది తయారు చేయబడ్డది. కాకపోతే ఈ రోజుల్లో మనం జంతువుకి ఏ విధంగా కూడా తీసుకోవాలకుండా మనం ప్రవర్తిస్తున్నాం కాబట్టి మనం జంతువులాగా ప్రవర్తిస్తున్నాం. కానీ జంతువులు ఎలాగైతే వర్ణాశ్రమ ధర్మం లేదో మనకు కూడా వర్ణాశ్రమ ధర్మం లేకుండా పోతుంది. బ్రహ్మచర్యం అంటే పోయింది, గృహస్థ అంటే పోయింది, సన్యాసం అంటే పోయింది. సన్యాసులు గృహస్థలా వ్యవహరిస్తున్నారు, గృహస్థులు సన్యాసులా వ్యవహరిస్తున్నారు, బ్రహ్మచారులేమో ఇంకో రకంగా వ్యవహరిస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా వారి మనసుకు నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించి ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని మొత్తం అతలాకుతలం చేసుకునేసారు. అందుచేత ఇటువంటి అవకతవకలో ఉన్న స్థితిలో చైతన్య మహాప్రభు ఆ యొక్క అనుచరులైన మన ఆచార్యులు, ప్రత్యేకించి ప్రభుపాదులు లాంటి వారి యొక్క కృపా కటాక్షాల వల్ల మనకి హరినామ సంకీర్తన దొరికింది. ఈ హరినామ సంకీర్తనం వల్ల మనం ఏ వ్యవస్థలో ఉన్నా సరే, మనం ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్న సంబంధం లేకుండా మనం మన జీవితాన్ని ఉద్ధరింపు చేసుకునేటట్టుగా మనం మలుచుకోగలుగుతున్నాం, మలుచుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ మన యొక్క అల్ప జ్ఞానం వల్ల మనం దాన్ని చేజార్చుకుంటున్నాం. అందులో ఉండి కూడా దాన్ని మనం సంపూర్ణంగా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. అది మన దురదృష్టం. అంచేత మనం ఇటువంటి స్థితి మనం ఈ 50 సంవత్సరాల వరకైనా సరే మనం ఇటు నుంచి బయటపడి ఆ శిక్షణ పొందాలి. శిక్షణ పొంది సన్యాసాస్త్రంలోకి వెళ్ళాలి. సన్యాసాస్త్రం అంటే అటువంటి ఈ భౌతిక జగత్తుని మాత్రం వానప్రస్థాశ్రమం అన్నది ఈ భౌతిక జగత్తుని బయట ఎలా పడాలి, ఈ బంధాల నుంచి. సన్యాసాస్త్రం ఉంది భగవంతుని ఎలా చేరుకోవాలి, ఆ లక్ష్యంతో ఉండాలి. సో ఇక్కడ ప్రభుపాద చెప్తా లాస్ట్లో, కోరికలను ఎవరునూ ఆపలేరు. సారీ, జీవుడు నిత్యుడు కాబట్టి కనుక అతనికి సహజమైనట్టు అతని కోరికలు కూడా నిత్యమే ఉన్నాయి. జీవుడు నిత్యం కాబట్టి జీవుడు యొక్క లక్షణాలు, జీవుడు అంటే ఆత్మ యొక్క లక్షణాలు ఏవి మారవు. ఆత్మ శాశ్వతం కాబట్టి ఆత్మ యొక్క లక్షణాలు కూడా శాశ్వతమే. ఆ శాశ్వత కోరికలు ఏంటి? కోరికలు కూడా నిత్యం. అనగా కోరికలను ఎవరు ఆపలేరు. కానీ కోరికలు ధ్యేయం మార్చవచ్చును. అది మన కోరికలను ఆపలేము, కానీ కోరికల యొక్క ధ్యేయాన్ని మనం మార్చవచ్చు. ఇప్పుడు చూడండి, డ్రైనేజ్ మన ఇంటి మీద చల్లుతుంటుంది. మన డ్రైనేజ్ని మనం ఏం చేస్తాం? మన ఇంటి నుంచి తప్పదు. పూర్వకాలంలో వెనకాల పెరట్లోంచి ఒక డ్రైనేజ్ మురికాలు వెళ్తూ ఉండేది. సో మన ఇంటి దగ్గర చల్లకుండా చేయలేము. దానికి ఏం చేయొచ్చు? మనం ఇంట్లో రాకుండా చూసుకోకూడదు. అది మనం ఆ విధంగా మనం అంత జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా ఈ కోరికలు మనం ఆపలేము. అది కోరికల యొక్క ధ్యేయాన్ని మనం ఆపచ్చు. అంటే ఎవరి కోసం కోరికలు కోరుకోవాలి, ఎందుకు కోరుకోవాలి, ఎటువంటి కోరికలు కోరుకోవాలి, అవి మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు భోజనం తినడం అన్నది మనం ఆపలేము. తినాలని అందరికీ కోరుకోవాలి. అది ఏం తినాలి, ఎలా తినాలి? ఓకే, నాకు ఈరోజు పిజ్జా తినాలి కాబట్టి పిజ్జా తిందాం అని భగవంతుడు నైవేద్యం పెట్టి, వచ్చేది భగవంతుడు నైవేద్యం పెట్టాలంటే ఏమి వేయాలి అవి వేసి, కొన్ని వదిలేసి అవి తిన్నాం. సో ఆ విధంగా మన యొక్క కోరికలు మనం కొద్దిగా ధ్యేయం, ఇప్పుడు ఏంటి,
ఇంతకుముందు మనకి ఎవరి కోసం తింటున్నాం, ఎందుకు తింటున్నాం తెలియకుండా తినేవాళ్ళం. ఇప్పుడు మనం భగవంతుడి కోసం, భగవంతుడి యొక్క లక్ష్యం, భగవంతుడిని ఆనందపరచాలనే దాని మీద మనం దాన్ని లక్ష్యంగా పెట్టుకొని తింటున్నాం. భక్తిని లక్ష్యంగా పెట్టుకొని తింటున్నాం, భక్తిని మధ్యలో పెట్టుకొని తింటున్నాం. సో ఈ విధంగా మనం చిన్నది చేంజ్ చేసుకుంటాం. కనుక మనుషుడు భగవద్ధామమును చేరుటకు కోరికను వృద్ధిపరచుకున్న వాళ్ళను. అంటే మన కోరిక ఏంటంటే భగవద్ధామం చేరుకోవడానికి మన కోరికలు వృద్ధిపరచుకుంటూ దానికి అనుగుణంగా మిగతా కోరికలన్నింటినీ మనం మార్చుకుంటే అప్పుడు మన కొరకు మన సవ్యమైన కోరికలు మనం కోరుకోగలుగుతాం. అంతటా భౌతిక లాభము, గౌరవము, జనాధారణ వంటి వాని ఎడ కోరికలు భక్తితో సేవ వృద్ధి అయిన నిష్పత్తితో నశించుకోవడం. అది ఎప్పుడైతే మన భక్తి ఈ విధంగా పెరుగుతుంటుందో దానికి అనుగుణంగా అదే నిష్పత్తిలో ఈ మనుషుల పట్ల, భౌతిక లాభం పట్ల, గౌరవం పట్ల, జనాదరణ పట్ల ఉన్న ఆసక్తి నశించిపోతూ ఉంటుంది. మన భక్తులు ఎంత వృద్ధి చెందటం అంతే స్పీడ్లో వీటి ఆసక్తి కూడా నశించిపోతూ ఉంటుంది. అంచేత అంతా కూడా మన యొక్క భక్తిని మనం భక్తి చేయాలని కోరిక మనం ఎంత తీవ్రంగా మనం పెంచుకుంటున్నామో దాన్ని బట్టి ఈ భౌతిక కోరికలన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి. అందుకనే మనం ఈ స్మరణం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంతకుముందు క్లాస్లో, ఈరోజు క్లాస్లో కాదు, స్మరణం భగవంతుడి లీలల యొక్క స్మరణం, మనం కీర్తనం మీద మనం ఎంతైతే ఆసక్తి పెడతామో, శ్రవణం, కీర్తనం, స్మరణ ఈ మూడింటి మీద అంత ఎక్కువగా మనం భౌతిక కోరికల పట్ల ఆసక్తిని కోల్పోతూ ఉంటాం. సింపుల్. మనకి ఎంత స్థాయిలో మనం పెట్టినా సరే ఒక్కసారి అది తగ్గింది అంటే మళ్ళీ ఈ కోరికలు పెరిగిపోతుంటాయి. ఇది ఇది బ్యాలెన్స్ లాంటిది. సీసా అంటారు, తెలుసా? సీసా అంటే ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటుందండి? తూగుడు బల్ల. తూగుడు బల్ల అనేది ఇలా సీసా. సో అదేంటి, ఒక పక్క బరువు అయిందంటే రెండో పక్క పైకి లేస్తుంది కదా. అంచేత మనం ఎప్పుడైతే భక్తి మనం తగ్గిపోయిందో కోరికలు పెరిగిపోతాయి. భక్తి ఎప్పుడైతే పెరుగుతుంటుందో కోరికలు అలా తగ్గుతాయి. దానికన్నా ఇవి ఇలాగా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అంచేత మన భౌతిక కోరికలు కోరాలి అంటే మనం ఏదో అందుకనే చెప్తారు, భక్తి చేసిన వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం చాలా సులభం. ఎందుకంటే మనం దానికోసం ప్రత్యేకంగా ఏం చెయ్యక్కర్లేదు. జస్ట్ భక్తిని పెంచుకుంటూ వెళ్ళిపోతే చాలు, ఆటోమేటిక్గా రెండోది కిందకు వచ్చేస్తుంది. ఈ తూగుడు బల్లో రెండు పైకి రావు, అది రెండు కిందకి రావు, ఏదో ఒకటే పైకి వెళ్తుంది. అంచేత భక్తి పైన ఉంటే భౌతిక కోరికలు కింద ఉంటాయి, భక్తి కింద ఉంటే భౌతిక కోరికలు పైన ఉంటాయి. అంచేత మన భక్తిని బట్టి మన కోరికల యొక్క నియంత్రణ అన్నది మనం చాలా సులభంగా చేసుకోగలుగుతాం. తర్వాత గుహత్ ప్రవ్రజితో ధీర పుణ్యతీర్థ జలాత్పృత శుచౌ విభక్త ఆసీనో విధివత్కల్పితాసనే. మనుజుడు గృహంను వీడి ఆత్మ సంయమమును అభ్యసించవలను. తీర్థస్నానం నందు నిత్యము స్నానమాడుచు పవిత్ర మనర్చబడిన ఏకాంత స్థానమును ఆసీనుడు కావలను. చూడండి, ఏ విధంగా ఫస్ట్ చనిపోతున్న భయం వదిలిపెట్టాలి. దాని తర్వాత దేహం మీద కానీ, దేహం సంబంధించిన వాటి మీద కానీ, కోరికల మీద కానీ మమకారం విడిచిపోవాలి. విడిచిపెట్టిన తర్వాత ఏం చేయాలి? ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఆటోమేటిక్గా గృహాన్ని విడిచిపెట్టేయాలి. గృహం విడి ఆత్మ సంయమనము అభ్యసించాలి. ఆత్మ సంయమనం అంటే సంయమనము అంటే
సెల్ఫ్ కంట్రోల్. ఆ నియంత్రణ, ఆత్మ నియంత్రించడం. ఆత్మ అంటే ఇక్కడ ఆత్మ అంటే సరే ఆత్మ కాదు, మనస్సు. ఆత్మ అంటే ఇక్కడ మనసు కూడా ఆత్మ అంటారు, కానీ మనసుని నియంత్రించడం అభ్యసించాలి. అలా అభ్యాసం చేస్తే ఏం చేయాలి? రోజు తీర్థస్నానం, నిత్యం స్నానం ఆడాలి. ఏదో తీర్థస్నానంలో తీర్థం అంటే తీర్థస్నానం అంటే జలాశయాలు, పుణ్యక్షేత్రాలు అంటే ఇలాగా గంగా, యమున, లేదంటే ఏమైనా పుష్కరులు, ఇలాంటివి తీర్థస్నానం. అక్కడ రోజు స్నానం ఆడుతూ పవిత్రమైన ఏకాంత స్థానంలో సాక్షిని కావాలి. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మంచి పవిత్ర ప్రదేశంలో కూర్చోవాలట. ఈ విధంగా చేయాలి. ఇంకేం చేయాలండి? ఇంకా తర్వాత ఇంకేం చేయాలి? నెక్స్ట్ చెప్తారు. ఇక్కడ ప్రభుపాద భాషణ రాస్తున్నారు. 50 ఏళ్ళ జీవితం ముగిసినంతనే కుటుంబ బరువు బాధ్యత నుండి విరమణను వర్ణాశ్రమ ధర్మ విధానము, సనాతన విధానము మనుషుడికి బోధించున్నది. అది 50 సంవత్సరాలు అయ్యేటప్పటికి మనం విడిచిపెట్టాలని చెప్పి చెప్తున్నాను. అంచా చూశారు ఇక్కడ 4 ధర్మాల్లో 4 పాతికలు వేసుకుంటే ఫస్ట్ 25 సంవత్సరాలు బ్రహ్మచర్య ఆశ్రమం, తర్వాత 25 సంవత్సరాలు ఒకవేళ అంతే, లాస్ట్ 50 సంవత్సరాలు ఆత్మ సాక్షాత్కారం కోసమే. అంచేత సగం జీవితం మనం ఆత్మ సాక్షాత్కారానికి ఇవ్వాలి. ఇప్పుడు 100 సంవత్సరాలు అనుకుంటే 50 సంవత్సరాలు, మనం 100 సంవత్సరాలు ఎవరు బతుకుతున్నాడు? ఇప్పుడు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అంటే 30 సంవత్సరాల తర్వాత మనం ఆత్మ సాక్షాత్కారం ఇచ్చుకేయాలి మన జీవితాన్ని, అక్షరాల లెక్క ప్రకారం చూసుకుంటే. కానీ ఇప్పుడు అది కూడా లేదు. 50 సంవత్సరాలు కూడా గ్యారంటీ లేదు. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారో తెలియదు. నేను మాట్లాడినాడు ఈరోజు ఉండడం లేదు, ఉదయం మాట్లాడిన మధ్యాహ్నం ఉండడం లేదు. అంచేత ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. సో మనం మనకు ఒక క్షణం వేస్ట్ చేసినా అది మనం వేస్ట్ చేస్తున్నట్లే. ఆత్మ సాక్షాత్కారానికి మనకు ఆల్రెడీ టైం అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఆ మార్గంలో ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఇంకా టైం ఉంది మనం ఇచ్చేస్తున్నాం. సిద్ధాంతం ఏమనగా లాస్ట్లో ప్రభుపాదులు చెప్తున్నారు, 50 ఏళ్ళు రాకమునుపు కూడా మృత్యు హెచ్చరిక ఉండనే ఉన్నదని ప్రతి ఒక్కరూ నిశ్చయంగా గమనింపవలను. అది ప్రభుపాద సిద్ధాంతపరంగా ఏం చెప్తున్నారు? కనీసం 50 సంవత్సరాల తర్వాత రిటైర్ అవ్వాలన్నారు. కానీ నిజస్థితి అది కాదు. 50 సంవత్సరాలు రాకముందే మన మృత్యు మన కోసం ఎదురు చూస్తున్న విషయం మనం గమనించాం. 50 సంవత్సరాల వరకు ఉంటామని గ్యారంటీ కూడా లేదు. గ్యారంటీ కూడా లేదు. ఆ విధంగా మనుషుడి జీవితంలో ఏ స్థితి ఎందైనో తదుపరి ఉత్తమ జన్మమును పొందుటకు సంసిద్ధుడై ఉండవలను. విజయలక్ష్మి మాత, మీ ప్రశ్న సమాధానం అయిపోయింది. ఏ స్థితి ఎందైనను అంటే ఏ సమయంలోనైనా సరే మన తదుపరి జన్మకి సంసిద్ధంగా ఉండాలి. పొందుటకు అంటే మనం చేసే ప్రతి కార్యం కూడా నెక్స్ట్ మన తదుపరి జన్మకి సంబంధించి అది ఉత్తమ స్థాయికి వెళ్ళేటట్టుగా ఉండాలి. సనాతన ధర్మ విధానమును అనుసరించిన వాడు ప్రస్తుత మానవ జన్మం వృధా అయ్యే అవకాశం లేకుండా ఉత్తమమైనట్టు మరుసటి జన్మము పొందినట్లుగా శిక్షణము గడపవలను. నిజమైన వాడు సనాతన ధర్మం ఏం చేస్తుంది? ప్రతి క్షణం కూడా మనకి శిక్షణ ఇస్తుంది. ప్రతి క్షణం కూడా ఏ విధంగా మనం గడపాలి, ఏ విధంగా అది మనకి వచ్చే జన్మలో ఉత్తమ జన్మ వచ్చేటట్టుగా చేసుకోవాలి అన్న విషయాన్ని నేర్పుతూ ఉంటుంది, దాంట్లో శిక్షణ ఇస్తూ ఉంటుంది. అందుకనే ఇంద్రియ భోగం అనేది తిరస్కరించబడుతుంది. ఒకళ్ళు చేసినా సరే అది కూడా ఆ ఇంద్రియ భోగం కూడా భక్తిగా మారేటట్టుగా చేసుకోవాలి. భక్తిగా మారేటట్టు చేసుకోవాలి. అది కూడా నేర్పుతారు సనాతన.
సో ఆ విధంగా మనం అన్ని విధాల మనం ఆ, ఆధ్యాత్మిక ప్రగతి సాధించేటట్టుగా మనం నెక్స్ట్ జన్మలో ఉత్తమ జన్మ వచ్చేటట్టుగా చేసుకునేటట్టుగా మనం నడుచుకోవడం అనేది సనాతన ధర్మం మనకి నేర్పుతూ ఉంటుంది. అది ఇక్కడ సంసార జీవనం అంటిపెట్టుకుని ఉన్నవాడు జీవితాంతం వరకు భౌతిక ఆసక్తిని విడువలేని కారణములను మరియు అసలు భౌతికంగా ఆసక్తి నిరంతకాలము ఆధ్యాత్మిక స్వేచ్ఛను అవగతం చేసుకోలేనందున భౌతికాసక్తిని వీరుటకు మనుషునికి గృహ పరిత్యాగము ఉద్దేశించబడినది. అది మనం ఇంటిని మొదలు పెట్టలేదు అంటే ఇంటి మీద మమకారం ఉన్నట్టు మనకి లెక్క. ఇంటి మీద మమకారం ఉంది అంటే అప్పుడు మన ఇంటి మీద ఉన్న భౌతిక ఆసక్తి కూడా ఉంటుంది. నేను భౌతికంగా మనకి ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనకి ఈ మమకారాలు ఇన్ని బంధాలు పెట్టుకున్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా స్వేచ్ఛను మనం ఆస్వాదించలేం. ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే ఇవన్నీ విడిచిపెడితే మనం ఎంత స్వేచ్ఛగా ఉంటాం అనేది మనం ఆలోచించలేము. ఆలోచించలేము. అందుచేత ఇటువంటి వాళ్ళకందరికీ గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళడమే, బలవంతాన్ని విడిచిపెట్టి వెళ్ళడమే మార్గం. అదొకటి. అందుకనే వానప్రస్థం వచ్చినప్పుడు వానప్రస్థంలో గృహానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పాడు. అది ఎప్పుడైతే ఉండగలుగుతున్నారో అప్పుడు సన్యాసం తీసుకుని బయటికి వెళ్ళిపోండి. సో మనకి ఏదైనా సరే ఒక బంధాలు కొన్ని విడిచిపెట్టినంత వరకు మనకు తెలియదు. కొన్ని బంధాలని మనం పెంచుకుంటాం, కొన్ని బంధాలను తెంచుకోవడం వల్ల వచ్చిన లాభం తెంచుకున్నప్పుడు ఉన్న కష్టం కంటే తెలుసుకున్న తర్వాత ఉన్న సుఖం వల్ల మనం చాలా ఎక్కువ ఆస్వాదిస్తాం. ఇంతకుముందు మనం ఉల్లిపాయ వదులుతామని మన జీవితంలో ఎప్పుడైనా అనుకున్నా? నేను ఫస్ట్ సారి ఇస్కాన్కి వెళ్ళిన తర్వాత ఉల్లిపాయలు ఉన్నప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు చెప్తే అవునా మరి ఇంకేం తింటాను నేను అనుకున్నా. తినడానికి ఇంకేముంది అవి లేకపోతే నేను బతకగలనా అనుకున్నాం. కానీ బతుకుతున్నాం, అందుకని ఎక్కువ తింటున్నాం. యాక్చువల్లీ ఇస్కాన్లోకి వచ్చి అందరూ సిక్ అవడానికి కారణం అంటే ఎక్కువ అతి తిండి. ఆ భోగం ఈ భోగం ఏదో భోగం జరుగుతూనే ఉంటుంది. బృందావన ప్రసాదం అంటే ఒకటిస్తాడు, ఇంకోటి మాయపు ప్రసాదం అంటాడు, ఇంకోటి తిరుపతి లడ్డు అంటాడు, ఇంకోటి సింహాచలం లడ్డు అంటాడు, మంగళూరు పానకం అంటాడు. ఇవాళ వస్తూనే ఉంటుంది. లేదంటే ఇంకోటి వచ్చి మదన్ మోహన్ మహాప్రసాదం, ఇంకోటి రాధా గోవింద మహాప్రసాదం అంటాడు, ఇంకోటి బృందావన చంద్ర మహాప్రసాదం అంటాడు. ఏదో ఒకటి వెళ్తూనే ఉంటుంది అతి తిండి. యాక్చువల్ మనం పేరుకి ఉల్లిపాయలు వదిలేసాం కానీ అంతకంటే ఎక్కువ తింటున్నాం ఇంతకుముందు తినేకంటే. ఇంతకుముందు మనం ఎన్నిసార్లు వండుకునేవాళ్ళం స్వీట్లు, ఎప్పుడో పండగలు పబ్బాలకి రోజు స్వీట్ వండుతాం భగవత్ నైవేద్యం పెట్టాలని చెప్పి. అంతపాటు మనం తింటూనే ఉన్నాం రోజు. భగవంతుడికి ఎన్నిసార్లు భోగం పెడతాం. మనం ఉదయం కూర వండుకుంటే అదే కూర రాత్రి కూడా ఉంటుంది. రాత్రి మధ్యలో కాస్త వేడివేడిగా ఒక చారు పెట్టుకుని అన్నం పెట్టుకుని అది కూర కలుపు తినేస్తుంటాం. ఇలా కాదు, భగవంతుడు పెట్టాలి కాబట్టి 3 పూట్ల వండుతున్నాం. 3 పూట్ల ఫ్రెష్ వెరైటీ కూరలు, వెరైటీ ఇవి తింటున్నాం. చూసుకుంటే మరి నష్టపోయింది ఏం లేదు. ఒక ఉల్లిపాయ తినలేదని కానీ అందుకని ఎక్కువ తింటున్నాం. ఇంతకు ముందు ఒక రోజు వండుకుంటే 3 రోజులు తినేసేవాళ్ళం ఫ్రిడ్జ్లో పెట్టుకొని. లేదు, అది ఉన్నా సరే మళ్ళీ కూర వండాల్సిందే భగవంతుడి కోసం. అది ఉంటుంది, ఇది ఉంటుంది, 2 కూరలు. ఇది కూడా బంగాళ పెట్టుకుని 3వ కూర వస్తుంది. సో మనకి నష్టపోయింది ఏం లేదు. తింటూనే ఉన్నాం యాక్చువల్గా. చేత
మనం వదిలితే కానీ దీని తాలూకు ఆనందం తెలియదు. ఎవరే భయపడి వదలలేకపోతున్నారు వాళ్ళు దీన్ని ఈ ఆనందం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అక్కడ నష్టపోవడం లేదురా బాబు, మేము ఇంకా ఎక్కువ తినాల్సి వస్తుంది, తింటున్నాం అని చెప్పి. అది వాడు వదిలితేనే తెలుస్తుంది. వదిలి ఎప్పుడైతే భక్తిలోకి వస్తారో అప్పుడు తెలుస్తుంది. అది వదలని చెప్పి ఇదే బెటర్ బాబాయ్, అక్కడ వెళ్ళిపోయి ఎవడో వదిలేస్తారు బాబా, బాబా అది ఒక్కడే చూస్తున్నారు తప్ప ఎన్ని వెరైటీలు తినొచ్చు అన్నది ఎన్ని వెరైటీలు తింటున్నాం అన్నది వాళ్ళు గుర్తించలేడు. అదేవిధంగా ఈ భౌతిక దృష్టిలో ఇదేంటంటే మనం ఈ స్వేచ్ఛ, ఆధ్యాత్మిక స్వేచ్ఛ మనకి ఎంత ఉన్నదనేదాన్ని ఈ భౌతిక ఆసక్తుల మీద ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు దాన్ని తెలుసుకోలేరు. నువ్వు విడిచిపెడితేనే తెలుస్తుంది దాంట్లో ఉన్న స్వేచ్ఛ, ఆనందం ఏంటన్నది. ఎప్పుడు విడిచిపెట్టలేదు కాబట్టి ఆ బంధాల్లో అలాగే అలాగే బంధింపని ఉంటాం. తన అస్తిత్వంను వృద్ధి నందుకోరు వారికి మైథున భాగము ఆత్మహత్య సదృశము అయి ఉన్నది, లేదా అందుకని ఘోరమైనది. ఎవరైతే తన అస్తిత్వాన్ని, అంటే అస్తిత్వం అంటే తన యొక్క జీవన స్థితిని వృద్ధిపరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మైథున భోగం అన్నది ఒక ఆత్మహత్య లాంటిది. కానీ దురదృష్టవశాత్తు పైనుంచి కింద వరకు అందరూ అదే ఆలోచిస్తుంటారు. దురదృష్టం అది. ఈవెన్ సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా అందుకే వాళ్ళు కూడా కొన్నిసార్లు ఏమవుతారు, సరైన ఇది లేకపోతే, భక్తి లేకపోతే ఏమవుతారు, వాళ్ళందరూ కూడా లాస్ట్కి దానికి బలైపోతుంటారు. పేరుకి బయట నటిస్తూ ఉంటారు, కానీ ఏదో రోజు బయటపడి జైలు పాలైపోతుంటారు, పతన స్థితికి వెళ్ళిపోతుంటారు. అది ఆత్మహత్య సదృశము. దాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు. మనసును భౌతిక లాభముల నుండి బల్లించి శ్రీకృష్ణ భగవాన్ చరణకమలముల చెంత స్థిరము కావించటే దాని ప్రయోజనం. ఈ విధంగా ఈ నియంత్రించుకోవడం ఇవన్నీ కూడా దాని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి, మనసుని ఇక్కడ తీసి భగవంతు పక్క పెట్టడమే ముఖ్య ఉద్దేశం. అంచేత మనం ఎప్పుడైతే దాన్ని చేయగలుగుతామో మిగతావన్నీ కూడా మనం ఆటోమేటిక్గా మనం చేయగలుగుతాం, చేసిన మనం అవుతాం. ఈ రెండు శ్లోకాల మీద వ్యాఖ్యానం చేస్తూ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తారు. అని ఏమంటారంటే, ఇక్కడ ధీరుడు అంటే చూడండి 16 శ్లోకంలో గుహత్ ప్రవ్రజితో ధీర. ధీరుడు అంటే అర్థం ఏంటంటే యమ అంటే పాటించవలసింది. ఫస్ట్ స్టేజ్ యమ నియమ ఒక అష్టాంగ యోగంలో ఉన్నది. యమ అంటే పాటించాల్సింది. ఏంటి పాటించాలి? బ్రహ్మచర్యం. రెండోది ఇక్కడ రెండో స్టేజ్లో మనకి ఇప్పుడు చెప్పింది ఏంటి, వాళ్ళు గృహం విడి తీర్థ స్నానం చేయడం, అది రెండో స్టేజ్. స్నానం చేయడం, అలాగే ఒక చోట కూర్చుని ఉండడం, అది స్నానం చేయడం అనేది రెండో స్టేజ్. మూడోది ఆసనం, స్థితిలో కూర్చున్నాం. మూడోది అంటే ఇప్పుడు మనకు ఇదంతా ఒక విధంగా చూసుకుంటే అష్టాంగ యోగాన్ని మనం అభ్యాసం చేస్తున్నట్టు. ఇవన్నీ ఆసనం అంటే ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడైతే పవిత్రమైన ఏకాంత ఆసనం ఆ స్థానంలో కూర్చోవాలని చెప్పారు. అది మూడోది. ఫస్ట్ యమ నియమ ఆసన, తర్వాత దాంట్లో 17 దాంట్లో వస్తుంది. 17 దాంట్లో దాని మీద కూడా చెప్తున్నారు. తర్వాత ఏం చేయాలి, చాంటింగ్. అదే 17 దాంట్లో చెప్పిన తర్వాత చూసుకుంటే 17 చూద్దాం. దాని తర్వాత అభ్యసేన్ మనసా శుద్ధం బ్రహ్మక్షరం పరం
మనో యచ్చే జితా శ్వాసో బ్రహ్మ బీజం అవిస్మరన్. అభ్యాసేన్ మనస శుద్ధం. అభ్యాసం ద్వారా మనసుని శుద్ధం చేసుకోవాలి. ఆ విధంగా ఆశీర్వాదాన్ని పిదప మనస్సు మూడు బ్రహ్మాక్షరములను ఆ ఊ మా స్మరించినట్లు చేయవలను. ఆ ఊ మాటే ఓం. ఓంని స్మరించ చేయవలను. శ్వాసక్రియ నియమించడం ద్వారా బ్రహ్మ బీజమును మరువనట్లుగా మనసును నిరోధించవలను. బ్రహ్మబీజం అంటే ఓంకారాన్ని మర్చిపోకుండా చేస్తున్నట్టుగా మనం చేయాలి. ఇది 3 ఆసనలు అయిన తర్వాత ఏం చేస్తే 4వ స్టేజ్లో ఈ బ్రహ్మాక్షరాన్ని చేయడం. అది ఎలాగా ఊపిరిని శ్వాస నియంత్రించడం వల్ల. శ్వాస నియంత్రించడం అంటే ప్రాణాయామం. సో ప్రాణాయామం, దాని తర్వాత ప్రత్యాహారం అంటే మనసును నియంత్రించుకుంటూ ఏం చేయాలి? ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటారు. అది ప్రత్యాహారం. అంటే ఇంతకుముందు మనసు అంతా వేరే దాని మీద ఉండేది. అలా కాకుండా ఈ బ్రహ్మ బీజం మీద మనసు మరొనట్లు చేయాలంటే దానన్నిటి బదులు దీన్ని స్మరిస్తూ ఉండు అని మనసు ప్రత్యాహారం. అంటే వేరే దానికి ప్రత్యామ్నాయాన్ని మనం ఇస్తున్నాం ఆ మనసుకి. ఆ విధంగా ఆయన తర్వాత సమాధిలోకి వెళ్తారు ఇవన్నీ. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి చెప్తుంది ఏంటంటే అష్టాంగ యోగంలో ఉన్న స్థాయిల్ని మనకి వివరిస్తున్నాడు అని చెప్తున్నారు. అంటే ఇది భక్తి కింద ఉన్నప్పటికీ భక్తి, ఇక భాగవతంలో భక్తి. అష్టాంగ యోగం కూడా భక్తినే వేరే రకంగా వివరించి చెప్తుంది అని చెప్తున్నారు. అది తెలుసుకోవాలి. అష్టాంగ యోగం వేరే విషయమే కాదు, అది కూడా భక్తినే వివరిస్తుంది, కానీ వేరే రకంగా వివరిస్తున్నారు. ఇక్కడ ప్రభుపాద వారు భాషలు రాస్తారు. మనసును ఎన్నడూ చంపరాదు, వాస్తవమునకు మనసును లేదా కోరికను ఎన్నడూ ఆపజాలము, కానీ ఆధ్యాత్మిక అనుభవం కొరకే వర్తించు కోరికను వృద్ధిపరచుకున్న కొరకు మనోకార్యముల గుణమును మార్చవలెను. జ్ఞానేంద్రియములకు మనసు ఆధారమై ఉన్నది కనుక ఆలోచనము, అనుభవము, కోరిక అనేవి అనువాని గుణము మారినచో ఇంద్రియకర్మ గుణము సైతము సహజంగా మార్పు పొందగలదు. మనసుని కానీ మనం మనసుని కోరికల్ని ఆపలేం. ఎలాగైతే ముందు కోరికలను మనం ఆపలేం, కానీ కోరికల యొక్క ధ్యేయాన్ని మనం మార్చచ్చు. అదేవిధంగా మనసుని మనం మార్చలేం కాబట్టి, మనసును కూడా మనం నియంత్రించలేం కాబట్టి, ఆపలేం కాబట్టి, మనసు యొక్క ఆలోచన విధానాన్ని మనం మార్చవచ్చు. సో అదేవిధంగా ఆ ఆలోచన విధానం ఎప్పుడైతే ఆలోచనల యొక్క గుణం మారుతుందో వాటి యొక్క ఫలితం కానీ వాటి యొక్క ప్రయోజనం కూడా మారిపోతుంది. ఆ విధంగా మనం శుద్ధత్వం వైపుకి మనం నడుచుకోగలం, పురోగతి చెందవచ్చు. అలాగే ప్రభుపాద మనం చెప్తున్నారు, ఓంకారం పూర్వమే వివరించబడినట్లు భగవాన్ పవిత్ర నామము అతనితో సమానమై ఉన్నది. భగవంతు నామం అతని సమానం. ఓంకార విషయనందును అది సత్యమే ఉన్నది. ఓంకారం కూడా అంతే. ఓంకారము దాంతోపాటు భగవంతుడి రూపము రెండు ఒకటే. కానీ తమ అసంపూర్ణ ఇంద్రియముల కారణముగా భగవాను రూపమును కానీ పవిత్ర నామమును కానీ అనుమూర్తి మునర్చుకొన ఆసక్తులైన వారికి వేరే మాటల్లో సాధకులకు శ్వాసక్రియను నియమించుచు మనస్సునందు ప్రణవమును జపించడి ఈ యాంత్రిక విధానం ద్వారా ఆత్మానుభూతిని బడిటకు శిక్షణము గరుపబడను. ఎవరైతే భగవంతుణ్ణి స్మరించలేరో, భగవంతుని చూడలేరో, భగవంతుడికి అనుభూతి పొందలేరు, వాళ్ళ కోసం ఈ యాంత్రికం అంటే శ్వాసని నియంత్రించడం ద్వారా ప్రాణాయామాన్ని అభ్యాసం చేస్తూ ఈ స్మరణ చేయడం అన్నది
చెప్పబడ్డది. అలా కాని వాళ్ళకి ప్రాణాయామంతో కానీ దేనితోటి సంబంధం లేదు. జస్ట్ మా నామాన్ని స్మరిస్తూ ఉండటమే. అందుకే ప్రహ్లాద్ మహారాజు ఎక్కడ కూడా ప్రాణాయామం చేయడం కానీ ఏం లేవు. ప్రభుపాద వారు ఎక్కడ కూడా ప్రాణాయామం కానీ వీటితో సంబంధం లేదు. మన గురువులకి ఎక్కడ కూడా ప్రాణాయామం చేసి వాళ్ళందరూ సాధించింది ఏం లేదు. ఎందుకని వాళ్ళకి నిత్యం భగవత్ స్మరణలో ఉంటారు కాబట్టి ప్రాణాయామంతో సంబంధం లేదు, నియంత్రించలేదు. వాళ్ళ భగవంతుడికి అనుభూతి పొందుతారు, భగవంతుడు ఒక ఉపస్థితి ఉన్నాడన్న విషయాన్ని గమనించగలుగుతారు, భగవంతుడు ఉనికిని వాళ్ళు గుర్తించగలుగుతుంటారు. కాబట్టి వాళ్ళకి ప్రాణాయామాలు వీటితో సంబంధం లేదు. అవి చేయకుండా కూడా వాళ్ళు భక్తి చేయగలుగుతారు. ఈ విధంగా మనకి ఈ చేస్తున్నారు. నెక్స్ట్ అంచేత మొదటి స్థాయి ఏంటి? ప్రాథమిక స్థాయిలో వాళ్ళకి మాత్రమే ఈ ఓంకారం అని జపించడం, శ్వాసని ప్రాణాయామం చేయడం. అంతేగాని వాళ్ళు మిగతా వాళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్ నేచే ద్విషయేభ్యోక్షాత్ మనసా బుద్ధి సారథి మన కర్మ విరాక్షిప్తం శుభార్థే ధారయేధియా. మనస్సు క్రమేణా ఆధ్యాత్మికతను సంచరించుకొన్నపడది దానిని క్రమక్రమంగా ఇంద్రియ కర్మ నుండి మళ్ళిపోవలను. అంతట బుద్ధిచే ఇంద్రియములు నిగ్రహింపబడగలవు. భౌతిక కర్మల యందు తీవ్రంగా మగ్నమైన మనస్సు దేవదేవుని సేవ యందు నియుక్తమై పూర్ణ ఆధ్యాత్మిక చైతన్యమునందు స్థిరము కాగలదు. అది సో ఇక్కడ ఎప్పుడైతే మనం మనసుని ఎలాగా నియంత్రించడానికి ఎప్పుడు ఓంకారాన్ని మర్చిపోకుండా చేస్తామో అప్పుడు ఏమవుద్ది? అది క్రమక్రమంగా ఆధ్యాత్మికతని సంతరించుకొని చేసి ఇంద్రియ కర్మ నుంచి అది బయటపడుతుంది. ఇంక ఇంద్రియ కర్మల కోసం, ఇంద్రియ భావం కోసం ఆలోచన మానేస్తుంది. ఆ విధంగా మనం ఆ మనసుని మళ్లించాలి. ఎప్పుడైతే మనసు మళ్లించిందో వెంటనే బుద్ధి ఏం చేస్తే ఇంద్రియాలను నిగ్రహించేస్తుంది. తప్పు చేయదు, ఎలా కాపాడు అని చెప్పి ఆ విధంగా ఇంద్రియాలను నిగ్రహించబడతాయి. ఎప్పుడైతే మనసు ఇంద్రియాలు రెండూ నిగ్రహించబడ్డాయో ఇంతవరకు భౌతిక కర్మల మీద తీవ్రంగా ఆలోచించే మనసు ఇప్పుడు ఏం చేస్తుంది? భగవంతుని సేవలో నియుక్తమై ఉండడం ద్వారా పూర్ణ ఆధ్యాత్మిక చైతన్యం నందు స్థిరత్వం పొందుతుంది. అది ఆ విధంగా మనం ఈ ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. ఇక్కడ భాషల ప్రభుపాద చెప్తున్నారు ఏమని? యాంత్రికముకు ప్రణవ జపము ద్వారాను మరియు శ్వాసక్రియను నియమించడం ద్వారాను మనసును ఆధ్యాత్మికముగా మార్చు తొలి విధానము ప్రాణాయామము అని పిలువబడను. ప్రాణాయామం అంటే ప్రాణవాయువు పూర్ణంగా నియమించడం. ప్రాణాయామం దేనికి? మనసును నియంత్రించడం ద్వారా మనసు నియంత్రించడం మరియు యాంత్రము ప్రణవ జపం చేయడం, ఈ రెండింటినీ మన ప్రాణాయామం అంటారు. కానీ సమాధి స్థితి కూడా భౌతికముగా మగ్నమైన మనస్సును నియమించడంలో విఫలమని పూర్వానుభవము నిరూపించి ఉన్నది. అది ఇంకా సమాధి కూడా మనని భౌతిక విషయాల్లో లగ్నమైన మనసుని నియంత్రించలేదు అనే విషయం మనకు పూర్వానుభవం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏటా పూర్వానుభవాలు? ఎవరైనా చెప్పగలరా? భౌతిక విషయాల మీద ఆసక్తి ఉంటే అది మన సమాధి స్థితిలోకి వెళ్ళినా సరే వాళ్ళు మనసు నియంత్రించలేరని చెప్పడానికి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? ప్రశ్న అర్థమైందా?
సమాజ స్థితిలోకి వెళ్ళినా సరే మనం మనసుని భౌతిక విషయాల నుంచి నిగ్రహించుకోకపోతే అది మనల్ని పతనం చేస్తుందని చెప్తున్నాడు. ఉదాహరణ సౌభరి విశ్వామిత్రుడా ప్రభుజీ? విశ్వామిత్రుడు ఒకటి, విశ్వ సౌరముని సౌభరి ముని సౌరముని ఏంటి చేశాడు? నీటిలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు, అయినా సరే ఆయన మనసుని నిగ్రహించుకోలేకపోయాడు. సో ఇలా చాలా ఉన్నాయి. సో అంచేత మనం సమాజ స్థితిలో ఉన్నంత మాత్రాన మనం మన మనసుని భౌతిక విషయాల మీద పెట్టచ్చు అనుకుంటే మనం పొరపడుతున్నట్లే. అంచేత భౌతిక విషయాల మీద విన్నంత వరకు మనం బయట ఉండడానికే ప్రయత్నం చేయాలి. మనసు శ్రీకృష్ణ భగవాన్ సేవని లగ్నం చేయటం అనేది తదుపరి అడుగు నిత్యమైన విధానమును శ్రీ సుఖదేవ గోస్వామిచే ఉపదేశించబడినది. ఎంచేత సమాధ స్థితికి వెళ్ళినా సరే మనసుని మనం భౌతిక విషయాల నుంచి మనం తొలగించకపోతే మనకు ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి సుఖదేవ గోస్వామి ఏం చేశాడు? పక్కా విషయం మనకు చెప్తున్నాడు. ఏంటి పక్కా విషయం? అందుకే మనిషిని భగవద్ సేవలో పెట్టండి, మీకు ఖచ్చితంగా మీరు దీన్ని అధిగమించగలుగుతారు, ఇంకెక్కడికి వెళ్దాం మనసు అని చెప్పి. ఆ విధంగా మనసును ఆధ్యాత్మికంగా శుద్ధపడినందున మనుషులు శీఘ్రమే శ్రవణ కీర్తనాదుల అనేది వివిధ భక్తి కార్యముల ద్వారా శ్రీకృష్ణుని దివ్యమగు ప్రేమపూర్వకమైన సేవలో నియుక్తులు కావాలను. సరైన నిర్దేశంలో నిర్వహింపబడినచో కలర్చింది మనసు కూడా అది నిశ్చయమగు ప్రగతి మార్గమై ఉన్నది. అదే ఎప్పుడైతే ఈ విధంగా ఎప్పుడైతే మనం నియంత్రిస్తామో ఇప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా మనకి శ్రవణ కీర్తనాల మీద రుచి పెరుగుతుంది. రుచి ద్వారా మనం భగవతుల ప్రేమతో భగవద్ సేవలో ప్రేమగా నియుక్తవుతాం. ఆ విధంగా మనం ఏం చేసినా సరే అప్పుడు అది ప్రగతి మార్గానికే దారి తీస్తుంది, పతనానికి ఎటువంటి దారి తీయదు. దీని మీద వ్యాఖ్యానిస్తూ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు చెప్తారు, మనం ఎప్పుడైతే మన మనసుని నియంత్రించుకొని మనం ఏం చేయాలి? ఇంద్రియాలని ఇంద్రియ వస్తువుల నుంచి మనం తొలగించాలి. ఇది మనం తొలగించి ప్రాణమంత్రం మీద చేయాలి. అది ప్రత్యాహారం అనుకున్నాం కదా. అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఇంద్రియాల నుంచి మనసు తొలగించిపోయినా ఇంటెలిజెన్స్ బుద్ధి వికసితమై బుద్ధి ఇంద్రియాలను నిగ్రహిస్తుంటుంది, ఇంద్రియాలు పనిచేస్తుంది. అది 6th 6వ స్థాయి. 6వ స్థాయి ఏంటి? ప్రత్యాహార ధారణ. ఏంటి ధారణ అంటే ధారణ అంటే నిర్ణయించుకోవడం. ఒక బుద్ధి నిర్ణయిస్తుంది ఇంద్రియాలను ఇప్పుడు నియంత్రించాలి. ఇంతవరకు నేను మనసు కారణంగా నియంత్రించలేకపోయాను, ఇప్పుడు నేను మనసు లేదు కాబట్టి నేను నియంత్రిస్తాను. అది 6వ స్టేజ్. అప్పుడేంటి అంటే అప్పుడు ఇంద్రియాలని అక్కడ కాకుండా శ్రవణాదుల మీద పెడుతుంది. ఈ విధంగా ధ్యానం, ఆ ధ్యానం మనసు ఎలాగో అటు వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంద్రియాలు కూడా వెళ్ళిపోయాయి, మొత్తం సంపూర్ణంగా ఇప్పుడు ఇంద్రియాలు కూడా అది ధారణ, ధ్యానం లేదండి. ఏనా? సో ఈ విధంగా మనం మనసుని స్థాపన స్థితి వరకు తీసుకురావచ్చు అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ స్థాయిలో భక్తి ఏ విధంగా చేస్తా ఉన్నది? తత్రేకావయం ధ్యాయేద్ అవ్యుచ్ఛిన్నేనశ్చ తసా మనోనిర్విషయం యుక్త్వా తతః కించిన స్మరేత్ పదం తత్పరం విష్ణోర్ మనోయత్ర ప్రసీదతి. పిమ్మట పూర్ణ దేహధారణ నుండి విడివడక విష్ణువు యొక్క అవయవములను ఒక్కొక్కటిగా నీవు ధ్యానింపము. ఆ విధంగా మనస్సును సర్వ ఇంద్రియార్థం నుండి విడివడగలదు. అంతటా ఆలోచించుటకు వేరొక విషయం ఉండరాదు. దేవదేవుడు విష్ణువే సర్వ సత్యమైనందున మనస్సు పూర్తిగా అతని అందే రమింపగలదు.
ఎప్పుడైతే ఈ విధంగా మనం చేసి ఇంద్రియ బుద్ధి ద్వారా ఇంద్రియాలు నిగ్రహించుకొని వాటిని కూడా ఈ ప్రణవ మంత్రం యొక్క దీని మీద మనం పెడతామో అది ధ్యానం, అది ధారణ. దాని తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇంద్రియాలు విష్ణు యొక్క అవయవాలను ఒక్కొక్కటి మనం ధ్యానిస్తూ ఉండాలి. ఆ విధంగా వేరే ఆలోచన లేకుండా మనం ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా అది సమాధికి చర్మ సత్యమైనదని పూర్తిగా అతని అందే రమింపగలదు, అది సమాధి తీరుతుంది చెప్తున్నాం. భాష్యం. ఆనందాన్వేషం యొక్క చరమగమ్యము దేవదేవుడు విష్ణు యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యమును పొందుటయ్యానని విష్ణు మాయచే భ్రాంతులైన మూర్ఖజనులు ఎరుగుజాలరు. ఆనంద అన్వేషణ యొక్క చరమగమ్యము ఏంటి? దేవదేవుడైన విష్ణు యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యం పొందుట. అది ఇప్పుడు మన అందరం కూడా ఆనందం కోసమే ప్రయత్నం చేస్తున్నాం. మనమైనా సరే, భక్తులమైనా అభక్తులమైనా, ఇంద్రియాలు భోగించేవారు కూడా ఏదో ఆనందం కోసం చేస్తారు. కానీ ఆనందం యొక్క చర్మగమ్యం ఏంటి? విష్ణు యొక్క పాదాలు చేరడం. దాంట్లో ఉన్న అక్కడ చేరిన తర్వాత పొందే ఆనందం ఇంకెక్కడ లేదు అన్న విషయాన్ని ఈ విష్ణు మాయచ్చే భ్రాంతులైన వారు ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఆ తెలుసుకోలేకపోవడం వల్ల వాళ్ళు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు, కానీ నిజమైన దానికి మనం రాలేకపోతున్నారు. కనుకనే పరమ ప్రామాణికుడు సుఖదేవ గోస్వామి ఇచ్చిన ఉపదేశించినట్లుగా ఒకే స్థానం స్థిరంగా కూర్చుని ఓంకారం నందు కానీ లేదా విష్ణు దేహం నందు కానీ మనసును కేంద్రీకరింప ఆసక్తులైన వారికి శాస్త్రము తెలుపబడినట్లుగా సాధకుని ధ్యానము మందిర భగవానుని అవయవంపై ధ్యానము నిలుపట అతి సులభమైన ధ్యాన అవకాశమై ఉన్నది. అది ఎవరైతే ఇలాగా ఇటువంటి ధ్యానం చేయడం కష్టం కాబట్టి మన సులభమైన మార్గం ఏంటి? మందిరంలో కూర్చుని భగవంతుని విగ్రహాన్ని చూసుకుంటూ దాని మీద ధ్యానం లగ్నం చేసుకుంటూ పెట్టుకోండి. చాలా ఈజీ, అది భక్తి. అందుకనే భక్తిలో ఏం చెప్తున్నా కానీ ప్రతి ఒక్క విష్ణు ప్రత్యేక అవగాహన మీద దృష్టిని కేంద్రీకరించమంటున్నారు. చాలా ఈజీ మార్గం. అలా కాకుండా ఏదో కూర్చుని ఆ ధ్యానం చేసుకునే చేయడం అంటే అది కష్టం కాబట్టి ఇది ఈజీ కారణం కాబట్టి దీన్ని చేయండి అని చెప్పి మనకి ప్రభుపాద గారు చెప్తున్నారు. ఇక్కడ దీని మీద మనుషుడు ఇక్కడ 7వ స్థాయి ఏంటి? భగవంతుడి యొక్క అవయవాల మీద ధ్యానం చేయడం. సో ఈ విధంగా మనకి ఎప్పుడైతే ధ్యానం మన తీవ్రం పెరుగుతుంటుందో దాని మీద సమాధి స్థాయికి మనం నెమ్మదిగా వెళ్తుంటాం. మన యొక్క తీవ్రతను బట్టి మనం సమాధి స్థాయికి మనం చేరుకుంటూ ఉంటుంటాం. ఇది చెప్తున్నారు. ఎంగేజ్మెంట్ మంచిగా ఇటువంటిప్పుడు మనం మనసులో ఇంకా వేరే విషయాల మీద దేని మీద కూడా ఆలోచించకూడదు. అలా ఆలోచించుకొని ఉన్నప్పుడు మన ధ్యానం ఎప్పుడైతే మనం విష్ణు యొక్క అవయవాలు మనం చేస్తూ ఉంటామో దాన్ని బ్రహ్మస్థితి అంటాం. సో ఈ విధంగా మన బ్రహ్మస్థితికి చేరి మనం సమాధికి చేరుకుంటాం. నెక్స్ట్ రజస్తమోభ్యామాక్షిప్తం విమోఢం మన ఆత్మనః యచ్చే ధారణయో ధీరా అంతియా తత్కృతం మనం మనసు సదా రజోగుణముచ్చే కలతకు గురి కాగా తమోగుణిచ్చే భ్రాంతిమయ మగను. కానీ అట్టి భావనలను అతడు విష్ణువుతో గల సంబంధం ద్వారా చెక్కబరుచుకొనగలడు. ఆ విధంగా వాణించే కలిగిన
మలమును శుభ్రపరచుకునే ద్వారా అతడు శాంతుడు కాగలడు. ఈ మనకి మనలో మనం చెప్పాం, ఎప్పుడైతే దేహం ఉందో దేహంలో ప్రతి దేహంలో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. నిజంగా మనం ఎంత సత్వగుణంలో ఉన్న కార్యాలు చేసినా మనలో ఈ సత్వ రజో తమో గుణాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి ప్రభావం ఎంతో కొంత ఆ సత్వగుణం మీద ఉంటుంది. అందుకే మనం శుద్ధ సత్వగుణంలో ఉండలేము. ఎప్పుడైతే రజో తమో గుణాల యొక్క ప్రభావం 0 అయిపోతే అది శుద్ధ సత్వగుణం అవుతుంది. కానీ ఈ దేహంలో ఉన్నంతసేపు మనకి శుద్ధ సత్వగుణం అనేది కష్టం అవుతుంది, సాధ్యం కానీ కష్టం. సో అయితే దాన్ని ఎలాగ మనం శుద్ధ సత్వగుణానికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఎలాగా ఎప్పుడైతే మనం రజోగుణం వల్ల కలత గురి అవుతుంటాం, ఎందుకంటే అది వదిలేసుకున్నా ఇది వదిలేసుకున్నా, అది పోయింది ఇది పోయింది, లేదా ఆ సౌకర్యం లేదు ఈ సౌకర్యం లేదు, మధ్యలో ఏదైనా కష్టం వస్తారే అక్కడ ఉంటే మంచిగా ఉండేది, ఇక్కడికి వచ్చేసాను, ఇలాంటివన్నీ మనకు వస్తుంటాయి. కోపం కూడా ఏం చేస్తుంది, భ్రాంతిమయం చేస్తుంది. ఒక భయం, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏంటో ఒంట్లో బాగోతే ఎవరు చూసుకుంటాడు, ఇలా భ్రాంతిమయం. ఈ భావనలు మనం ఏం చేయాలి, విష్ణువుతో గల సంబంధం ద్వారా చక్కపరచుకోవచ్చు. మనం ఎప్పుడైతే విష్ణువుతో సంబంధం పెట్టుకుంటే ఏమవుద్ది, భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడి కోసం ఏం చేస్తున్నా, భగవంతుడు నా కోసం ఏం చేయనంటావా, ఇలాగ భగవంతుడితో సంబంధం పెట్టుకొని మనం వాటిని అధిగమించవచ్చు. సో ఈ విధంగా మనం అధిగమించి అప్పుడు ఏమవుద్ది, ఆ విధంగా మనం వాటి వల్ల వచ్చే కలతల్ని ఇట్లా మనం తొలగించుకోగలుగుతాం. తొలగించుకొని మనకు శాంతంగా ఉండగలం. అది అందుకని ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, అర్థము అసువుల ఎడ విపరీత అనురక్తి కలవారు నిరంతర విష్ణు స్మరణము ద్వారా తమ లక్షణమును చక్కపరచుకొనగలరు. విష్ణు స్మరణం లేదా అతని నిరాకార లక్షణం 2 ద్వారా. సాధారణంగా నిరాకారత వాదులు అద్వైతులు రజస్తమ గుణం ప్రభావితులై ఇందురు. అది అంచేత మనకి రజోగుణం తమోగుణంలో ఉన్న అద్వైత నిరాకారవాదులు రజోస్తమ గుణాల ప్రభావంలో ఉంటారు కాబట్టి వాళ్ళు సంపూర్ణంగా వాటిని ఇచ్చి శుద్ధులు అవ్వలేదు, వాటిని అణిచిపెట్టారు. అంచేత ఎప్పుడైతే వాళ్ళు బ్రహ్మజ్యోతులకు ఎదిగిన తర్వాత వాళ్ళ యొక్క సత్వగుణపు క్రీడ తగ్గిపోతుంటుందో రజోస్తమ గుణాలు పెరిగిపోయి తక్కువ కిందకి పతనం అయిపోతాం. భక్తులు ఏం చేస్తారు, విష్ణు యొక్క స్మరణ ద్వారా దాన్ని తుడిచివేస్తున్నారు, తొలగిస్తున్నారు. ఈ నిరాకారవాదులు ఏం చేస్తారు, వాటిని అణిచిపెడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా కొలాయిలో ఒక చిన్న మన ఇంట్లో ట్యాప్ ఉంటుంది, ట్యాప్ ఇరిగిపోయింది, దాంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. మనం చేస్తాం, అన్నీ చేయి పెట్టి నొక్కి పట్టుకున్నాం. ఎంతసేపు పట్టుకోగలం, 1 రోజు 2 రోజులు 3 రోజులు తర్వాత చేతులు బిగుతాయి, విడిచిపెట్టేయాలి. వాటర్ ఇంకా వెళ్ళిపోదు, మనం చేయాలి. అదేవిధంగా వీళ్ళు ఈ ఇంద్రియాల నిగ్రహం అనే విషయాన్ని ఏం చేస్తారు, నిగ్రహం అనే ద్వారా రజోతమ గుణాలని నొక్కి పెట్టి ఉంచుతారు, సత్వగుణాలు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడైతే మళ్ళీ సత్వగుణం వీక్ అవుతుంటుందో ఆ రజోతమ గుణం మళ్ళీ పెరుగుతుంది, మొత్తం పతనం మళ్ళీ కిందకి వచ్చేస్తాం. సో ఈ విధంగా ఈ నిరాకారవాదులు ఎప్పుడు కూడా ఆ రజోతమ గుణాల నుంచి బయటపడలేదు, వాళ్ళు ఎప్పుడు కూడా దాంట్లోనే ఉంటారు అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకని నిరాకారవాదులకి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క గమ్యం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు. అంచేనే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ గుణాల చేత విష్ణు చక్రవర్తి చెప్తున్నారు, నిరాకారవాదులు ఇప్పుడు ఈ గుణాల చేత డిస్టర్బ్ అవుతూ ఉంటారు.
ఎప్పుడైతే ఇలాగా రజోగుణంలో తమో గుణం వల్ల మనకు డిస్టర్బ్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలట, వెంటనే మళ్ళీ మనసుని నియంత్రణలో పెట్టడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే పెడతామో ఆ నియంత్రణ పెట్టడం ద్వారా అది మళ్ళీ రజోస్తమ గుణాల నుంచి దూరమై మళ్ళీ మన నియంత్రణలోకి వచ్చేస్తుంది. ఆ విధంగా మనం మళ్ళీ దీన్ని చేస్తాం. అలాగే శ్రీధర స్వామి ఏమంటున్నారంటే, ఈ రజోగుణం స్తమోగుణం మన యొక్క ధ్యానాన్ని అవి పాడు చేస్తాయి. అంచేత మనం ఏం చేయాలి, మన మనసుని ఇప్పుడు కూడా నియంత్రించుకోవాలి. ఎలాగా ఈ రజోగుణం మనసుని నియంత్రించాలంటే, ఇప్పుడు రజోగుణం తమోగుణం ఉన్నప్పుడు మనసు నియంత్రిద్దామని మనసుని కూడా అవి పాడు చేస్తాయి. నియంత్రించాలనే భావన కూడా అవి పాడు చేస్తాయి. మరి ఎలా చేస్తాం? అందుకనే ఏం చేయాలి, మనం విష్ణు యొక్క నామాన్ని శరణం తీసుకోవాలి, విష్ణునామ స్మరణం చేయాలి, విష్ణు యొక్క రూపాన్ని స్మరణం చేయాలి. ఆ విధంగా మనం ఈ మనసు యొక్క రజోగుణ తమోగుణ యొక్క ప్రభావాన్ని మనం దూరం చేయగలుగుతాం. ఆ ప్రభావం దూరమే మనసు మనం రక్షించగలుగుతాం. లేకపోతే మనం మన నామస్మరణం చేయకపోతే రజోగుణ తమోగుణాల నుంచి మనం బయటపడడం కష్టం. అందుకనే వీళ్ళందరూ ఏం చేస్తారు, సాధన 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 అని చెప్పి నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ నియంత్రించుకోవడం వల్ల అది ఎందుకు వాళ్ళ సొంత శక్తితో వాళ్ళు ఈ రెండింటిని నొక్కుతున్నారు, అణిచిపెట్టి ఉంచుతున్నారు, అని ఎక్కువ రోజులు ఉంచలేరు. అందుకనే ఈ నిరాకారవాదుల యొక్క సాధన మంచి ఫలితాన్ని ఇవ్వదు అని మనం నేర్చుకోవాలి. లాస్ట్ యశాం సందార్య మానాయాం యోగినో భక్తి లక్షణ ఆసు సంపద్యతే యోగ ఆశ్రయం భద్రమీక్షత. ఓ రాజా, ఈ స్మరణ విధానం ద్వారా మరియు భగవానుని సర్వమంగళప్రదమగు సాకార రూప దర్శనం నందు లగ్నమవటం ద్వారా మనుషులు శీఘ్రమే ఆ దేవదేవుని భక్తి యొక్క సేవను అతని ప్రత్యక్ష ఆశ్రమం నందే పొందగలడు. ఈ స్మరణ విధానం ద్వారా మరియు భగవానుని సర్వమంగళప్రదమగు సాకార రూప దర్శనం నందు లగ్నమవటం ద్వారా మనుషులు శీఘ్రమే ఆ దేవదేవుని భక్తి యొక్క సేవను అతని ప్రత్యక్ష ఆశ్రయం నందే పొందగలడు. ఈ విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనం, ఎందుకని మనం చేసేది ఏంటి, రెండు. ఒకటి భగవంతుడు స్మరించడానికి ప్రయత్నం చేస్తున్నాం, రెండోది భగవంతుడి యొక్క సాకార రూపాన్ని దర్శించడానికి స్మరిస్తూ ఆయన యొక్క దీంట్లో ఉంటున్నాం. కాబట్టి ఈ రెండింటి ద్వారా మనం వెంటనే భగవంతుడి యొక్క దర్శనాన్ని మనం పొందగలుగుతాం. ఆశ్రయాన్ని చూసి మనం అతని ఆశ్రయాన్ని మనం పొందగలుగుతాం చెప్తున్నారు. ఈ విధంగా మనం భక్తిలో ఏ విధంగా మనం విజయం సాధించవచ్చు అన్నది ఈ 15వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు వివరించబడ్డారు. అయితే భాషల ప్రభుపాదం అని చెప్తున్నారు, యోగం నందు జయము భక్తి లక్షణం యొక్క సహాయం చేతనే సాధింపబడగలదు. ఏదైనా యోగం చేస్తే దాంట్లో ఒక జయం అన్నది భక్తి లక్షణం ద్వారా అవుతుంది. భక్తి లక్షణం లేకపోతే అది అవదు. భగవాని ఉనికిని సర్వత్రా అనుభూతము కావించుకునే విధానం మనస్సు భక్తి భావనకు అలవాటు పడుటకు ఒక శిక్షణ వంటిది. భగవాన్ ఉనికిని సర్వత్రా అనుభూతం కావించుకునే విధానము మనస్సు భక్తి భావనకు అలవాటు పడుటకు ఒక శిక్షణ వంటిది. ప్రతి చోటగా భగవంతుని చూడగలగాలి అని పరమాత్మ యొక్క అనుభూతి అన్నది మనసుని భగవంతుడి వైపు, భగవంతుడి యొక్క ఆకారం వైపు ఎప్పుడు ఆకారాన్ని ఎప్పుడు స్మరించేటట్టు చేయడానికి ఒక శిక్షణ లాడుతుంది, అంతే తప్ప ఇది కాదు. యోగి యొక్క ఈ భక్తి భావమే సర్వ విధములకు యోగయత్నములు అంత్యమున సఫలీకృతమైనట్లుగా చేయగలదు. ఎప్పుడైతే యోగి ఈ విధంగా భక్తి భావంతో ప్రయత్నం చేస్తాడో అది అన్ని యోగ ప్రయత్నాలకు సఫలీకృతం చేసి అంత్యంలో విజయం సాధించడం చేస్తుంది. అందుకే ప్రభుపాద రాస్తున్నాడు, కొద్దిగా భక్తి కలవనిదే
అటువంటి జయమును సాధించడం ఎవరికి సాధ్యం కాదు. భక్తి లేకుండా ఎవరు కూడా విజయం సాధించలేరు. ఏదైనా కొంత విజయం సాధించామంటే దాని వెనకాల భక్తి ఉన్నదని అర్థం. ఆ భక్తి మనం ఎంత పెంచుకుంటామో అంత విజయం, అంత అంత గొప్ప విజయాన్ని మనం సాధిస్తూ ఉంటాం. ఇంచేత భక్తి లేకుండా మనం ఎటువంటి ఆధ్యాత్మిక జీవనంలో ఎటువంటి విజయాన్ని మనం సాధించలేం. ఇక్కడ కొద్దిగా భక్తి కలవనిదా, కొద్దిగా కూడా అయినా సరే భక్తి కలవనిదే అటువంటి విజయం సాధించడం ఎవరికి సాధ్యం కాదు. కొద్దిగానే భక్తి కలవాలి. ఏదైనా విజయం మనం చూడాలి, ఆధ్యాత్మిక జీవన విధానాల్లో మనకి విజయం చూడాలి అంటే కొద్దిగానే భక్తి కలవాలి. కలిసినప్పుడే మనం విజయం అన్నదాన్ని చూడగలుగుతాం, లేకపోతే విజయాన్ని మనం చూడలేమని చెప్తున్నాం. అంచేత ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తున్నారు, ఎవరైతే ఇటువంటి విజయపూరితమైన ధ్యానంలో విజయం సాధించారంటే అది భక్తిని సూచిస్తుంది, కానీ ధ్యానం యొక్క గొప్పతనాన్ని కాదు అని చెప్తున్నారు. అంచేత ఎవరైనా సరే ఈ నిరాకార బ్రహ్మజ్యోతిని పొందారు అంటే అందులో అది భక్తి మిశ్ర భక్తి యోగం అంటారు. అంటే దాంట్లో వాళ్ళు యోగం అభ్యాసం చేస్తున్నప్పుడు కూడా దాంట్లో భక్తి అనేది కాస్త కలిసినప్పుడే వాళ్ళు ఆ నిరాకార బ్రహ్మజ్యోతి లిబరేషన్ ఆ ముక్తిని కూడా వాళ్ళు సాధించగలుగుతారు. ఆ భక్తి లేకపోతే వాళ్ళు దాన్ని కూడా, ఆ నిరాకార బ్రహ్మాన్ని కూడా సాధించలేరు. సో అంచేత ఏ విధంగా చూసుకున్నా సరే భక్తి అన్నది అవసరం. నిరాకారం చేత భక్తి లేకుండా ఎవరు సాధించారు. అందుకని మన భక్తులు అటువంటి ఇబ్బందులు పడకుండా డైరెక్ట్ భక్తులను మనం చేసేసుకుంటే మనం డైరెక్ట్గా వెళ్తుంది. అవి ఇవి ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని భక్తి యోగం అనేది గొప్పది అన్నది ఇక్కడ ఈ 15వ శ్లోకం నుంచి 21వ శ్లోకంలో వరకు చెప్తున్నారు. అది ఏ విధంగా మనం చెయ్యాలని కూడా చెప్పారు. ఒకసారి హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా విషయాలు ప్రశ్నలు ఉన్నా ఇక్కడ నుంచి 22 నుంచి 39వ శ్లోకం వరకు వీలుంటే మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇవి విశ్వరూపం యొక్క నేను వర్ణన ఉంటుంది. దాన్ని ఏ విధంగా దాని ద్వారా మనం ఏ విధంగా మన మనసుని నిగ్రహించవచ్చు, మనసుని ఏ విధంగా నియంత్రించుకోవచ్చు అన్న విషయాలు కొన్ని చర్చ జరుగుతుంది దాంట్లో. అది మనం వచ్చే క్లాస్ నుంచి చూద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రభుజీ శుద్ధ సత్వ గుణంలోకి రావాలని అన్నారు కదా, అంటే సత్వగుణం కంటే కూడా ఇంకా పై స్థాయి కదా, అయితే దానికి రావాలంటే ఏం చేయాలి ప్రభుజీ? అదే చెప్పారు కదా, మనం విష్ణునామ స్మరణం, విష్ణు లీల స్మరణం, విష్ణు లీల కీర్తనం, విష్ణు రూప స్మరణం ఎప్పుడు చేస్తున్నాం అయినా వస్తలేం కదా ప్రభుజీ? అవును వస్తుంది. మనం చెప్పాం కదా, మన యొక్క తీవ్రతను బట్టి చూడండి, చాలా మంది జిమ్కి వెళ్తుంటారు, కానీ ఎంతమంది బాడీ బిల్డింగ్ బిల్డప్ అవుద్ది కదా. జిమ్కి వెళ్ళి ప్రతి ఒక్కరు బాడీ బిల్డర్ అయిపోడు కదా. ఎవడైతే బాడీ బిల్డప్ చేయాలని చెప్పి దానికి తగ్గట్టు శ్రమ చేస్తూ ఉంటాడో వాడికే అది బాడీ బిల్డింగ్. అందరూ అదే జిమ్కి వెళ్తారు. కానీ ఎవడైతే బాడీ పెంచుకోవాలన్న ఆ తపత్రయం ఉంటుందో, ఆ తపన ఉంటుందో వాడు బాడీ పెంచుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఏదో వెళ్తారు, పొట్ట పెద్ద తగ్గించుకోవాలనో లేదా ఇంకోటి ఏదో వెళ్ళి వచ్చేస్తారు. శుద్ధ సత్వ లక్షణాలు ప్రభుజీ అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితులకైనా వాళ్ళు చెల్లించారు కదా. చెల్లించారు అంటే వాళ్ళు ఏ స్థితిలో కూడా
తమో గుణాలు. రజోగుణం అంటే కోపం, ఉద్రేకులు ఎవరు? ఆ? ఎప్పుడు ఎంతైనా సరే శాంతంగా ఉంటారు, ఉమ్, కేకలేయరు అలాగా. ఉమ్. లేదంటే ఆ అలసత్వం, లేజినెస్. బద్దకించరు. ఎప్పుడు రెడీ, ఎవరు రెడీ, ఏ స్థితిలో ఉన్నా సరే. ఇప్పుడు జయవద మహారాజు గారు ఏ స్థితిలో ఉన్నా సరే చాలు పద. అవును ఆయన స్థితి చూడండి. అవును అవును ప్రభుజీ. ఓ, అంతే. వాళ్ళ సంబంధం, వాళ్ళు జయించారు. ఆల్మోస్ట్ మహారాజులందరూ శుద్ధ అంతే. సత్వంలోనే ఉంటారు కదా ప్రభుజీ. ఆ, ఉమ్, ఇంచేత వీళ్ళందరూ ఇప్పుడు మీ మీ మహారాజు గారు ఏ ఉమ్, దేవుని ఉదయం జపంకి వచ్చేస్తారు. అవును 5 గంటలకి జపాశిష్యులు రెడీ. ఎక్కడ అదే. ఉన్నాయండి, ఏ స్థితిలో ఉన్నాయి, ఏ పరిస్థితిలో ఉన్నాయి, ఏ ప్రదేశంలో ఉన్నాయి, సంబంధం లేదు. కార్లు ఉన్నా ట్రావెలింగ్ చేస్తున్నా ఎక్కడున్నా వచ్చేస్తారు ప్రభుజీ. కదా. సో వాళ్ళకి ఈ పరిస్థితులకు సంబంధం లేదు, డిస్టర్బ్ చేయలేరు. ఉమ్, కానీ చాలా కష్టం ప్రభుజీ. కష్టం అంటే మన స్మరణ తక్కువ. ప్రాబ్లం ఏంటంటే మన స్మరణ లేదు. ఆ, మన విష్ణువు మీద ఉన్న స్మరణ తక్కువ ఉంటాయి. ఉమ్, ఆ స్మరణ తక్కువ అవడం వల్ల మనకి ఇది స్థాయికి రావడం లేదు. అంతే. ఆ స్మరణ మనం ఎంత పెంచుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా చెప్పాం కదా, సీసా మన స్మరణ ఎంత పెరుగుతుంటుందో ఈ కోరికలు తగ్గిపోతుంటాయి. ఉమ్. అదే పారామీటర్ అన్నమాట మనకు. ఉమ్. కోరికలు తగ్గుతున్నాయి ఆ, భౌతికంగా మనకు. ఇది ఎంత చూడండి, కొన్నిసార్లు అందుకని మనకి కొన్నిసార్లు డిస్టర్బ్ అవుతుంటాం, కొన్నిసార్లు బాగానే ఉంటుంది. అని మన జపం సాధన బాగా జరుగుతుంటే మనం డిస్టర్బ్ అవ్వం. సాధన కొద్దిగా వీక్ అయిందంటే మన మనసు అంతా గజిబిజి అయిపోతుంది. ఈ మధ్య అసలు మనసు బాగాలేదని అసలు ఏంటి, మనసులో జపం చేయాలనిపించదు, చదవాలనిపించదు. ఎందుకంటే సాధన వీక్ అయిపోయింది. అంచేత ఈ కోరికలు వచ్చేస్తున్నాయి. కానీ మనం వద్దు వద్దు అనుకుంటున్నాం, ఫైట్ చేస్తున్నాం. అంచేత ఈ ఫైట్లోనే మనం బిజీ అయిపోయి వాటి మీద మనసు వెళ్దాం. ఉమ్, ఒక పక్కేమో కోరికలు రాగుతూ ఉన్నాయి, ఒక పక్కేమో వద్దు వద్దు అనుకుంటున్నాం. ఉమ్, చేయాలని ఉంది, అమ్మో భక్తి దీక్ష అయిపోయింది, బ్రహ్మచారిని లేదంటే ఇది నేను కౌన్సిలర్ని, నలుగురు లెక్కలు ఏదో పెట్టుకుని ఇలా చేస్తే ఎలాగా, ఉమ్. ఇలా అనుకుని కూర్చుంటున్నాం. ఫ్రిక్షన్, ఘర్షణ జరుగుతుంది. ఎప్పుడైతే మన సాధన జరుగుతుందో అంత ప్రశాంతంగా ఉంటుంది, మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. వాటి మీద మనసు వెళ్దు, ఏ వెళ్దు, మనసు బాగుంటుంది. హరే కృష్ణ. సో అంచేత ఇంకొక క్వశ్చన్ ఉంది కానీ ఇది ఈ రోజుకి రిలేటెడ్ లేదు కాబట్టి ఎవరన్నా అడగలేకపోతే అడుగుతా ప్రభుజీ. ఓకే, ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ. ఆ, చెప్పండి. ప్రభుజీ, అంటే ఈ గృహమును కానీ లేదంటే ఆ ఈ శరీరానికి సంబంధించిన వాటిని ఆ త్యజించినంత వరకు అంటే ఆధ్యాత్మికమైనటువంటి స్వేచ్ఛ లభించదు అని అన్నారు కదా. ఉమ్. నిజమైనటువంటి ఆధ్యాత్మిక స్వేచ్ఛ లభించదు అంతవరకు అంటే లభించదని కాదు, దాని యొక్క గొప్పతనాన్ని మనం ఆస్వాదించలేము. చెప్పాను కదా, ఆస్వాదించడం. ఇప్పుడు మనం అందరం ఉల్లిపాయలు వదిలేసిన తర్వాత వచ్చే ఆనందం ఏంటన్నది వదిలేక తెలుస్తుంది. విడిచిపెట్టి ఉండకపోతే మనం ఇన్ని భోగాలు పెట్టి ఉండేవాళ్ళం, ఇన్ని చెప్పని భోగాలు ఉండేవి కావు, ఇన్ని రకాలైన తినేవాళ్ళం కాదు, ఏం చేసి ఉండేవాళ్ళం కాదు. ఏదో ఎప్పుడేపు ఆ చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, అదే తప్ప ఇంకేం ఉండేది కాదు. ఇప్పుడు రకరకాలు తింటున్నాం. ఆ స్వేచ్ఛ అంటే ఒకటి విడిచిపెట్టడం వల్లే మనకి తెలిసింది. లేకపోతే దాంట్లోనే ఆ ఉల్లిపాయలలోనే ఉల్లిపాయ ముద్దతోటి కూర్చుని ఉండేవాళ్ళం. అది అంటే ఏంటంటే ఆ స్వేచ్ఛ ఉన్నదని కాదు, స్వేచ్ఛను మనం ఆస్వాదించలేం, ఉన్నదాని విషయం కూడా తెలుసుకోలేం. ప్రశ్న చెప్పండి. అదే అంటే ఎలాంటి
శరీరానికి సంబంధించిన వాటిని వదులుతూ ఉంటా ఉమ్, వదులుతున్న కొద్దీ ఆధ్యాత్మికమైన వాటిని ఆస్వాదించగలం అనమాట. అది ఇప్పుడు ఏంటంటే జనాలు అందరూ ఏంటంటే అమ్మో ఇది శరీరం విడిచిపెట్టేస్తే ఎలాగా ఈ కంఫర్టబుల్ చేస్తే అమ్మో అమ్మో అని వాళ్ళు అనుకోవడం వల్ల వాళ్ళు విడిచిపెట్టలేక ఇక ఈ భక్తిలో ఉన్న ఆనందాన్ని ఎవరు వాళ్ళు ఆస్వాదించలేకపోతున్నారు. వదులుకున్న వాళ్ళందరూ ఎంత మీరు ఎన్ని ఇస్తారన్నా వదలరు, మళ్ళీ విడిచిపెట్టరు రిటర్న్. ఎందుకంటే వాళ్ళు ఆస్వాదించారు భక్తిలో ఉన్న ఆనందం. ఎవరైతే భక్తిలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించలేదో వాళ్ళే మళ్ళీ వెనక్కి వస్తారు. నిజంగా భక్తిలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ వెనకరారు, ఎంత ఇచ్చినా సరే. సో అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనం దీన్ని మొత్తాన్ని విడిచిపెడతామో అప్పుడే దాంట్లో ఉన్న ఆనందం మనకి తెలుస్తుంది. మనం ఎంత లెవెల్లో విడిచిపెడుతున్నామో అంత లెవెల్లో మనం దీన్ని అనుభూతి పొందుతూ ఉంటాం. ఆ లెవెల్ని మనం విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? మనకు స్మరణ పెంచాలి, మనకు కీర్తన పెంచాలి, మనకు మననం పెంచాలి. మననం చేసుకోవడం, అది మనం పెంచుతున్న కొద్దీ ఇవి తగ్గుతుంటాయి. ఇది ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆనందాన్ని అనుభూతి పొందుతాం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, ఆదిత్యాల్లో మీరు అడగచ్చు, కానీ నాకు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇప్పుడు, అర్జెంట్ కాల్. అది కాల్ వస్తే కట్ చేస్తాను. ఓకే ఓకే 5 గంటలకు రావాలి, ఇంకా 4 minutes ఉంది. ప్రభుజీ, మనది ఏజ్ అవుతున్న కొద్దీ మనం ఇప్పుడు మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు అంటే కొంచెం ఫస్ట్ లెక్క మనము సాధన అవి చేయలేకపోతుంటాం. కానీ అంటే ఇక్కడ ఏమంటారంటే ఎప్పుడైతే ఏజ్ ఎక్కువ అవుతుంటే మనము ఎప్పుడైతే మనం మరణానికి దగ్గర అవుతుంటామో అప్పుడు మనము మన సాధన అది పెంచాలంటాం. కానీ మన బాడీ అవి అంటే వీక్ పరంగా మనం చేయలేకపోతాం. అంటే రెండు నాకు కాంట్రాడిక్టరీ లాగా అనిపిస్తుంది ప్రభుజీ. అంటే మనం సాధన పెంచాలంటారు ఏజ్ అవుతున్న కొద్దీ, కానీ మన బాడీ అంతా వీక్ అయిపోతుంటది కాబట్టి మనం అంతా ముందు చేసినంత సాధన కానీ సేవ కానీ చేయలేకపోతాం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? యాక్చువల్గా మనం మన సాధనని పెంచాలి, కరెక్ట్. అది కానీ శరీరం సహకరించడం లేదు. అందుకనే వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరం సహకరించదాని విషయం మనకు అందరికీ తెలుసు, అవును కదా? అవును. ఏ, కానీ వయసు పెరిగినా సరే వయసుతో పాటు శక్తిని కోల్పోయింది మనసు. మనసు శరీరంలాగా శక్తిని కోల్పోదు. మనసు ఇంకా ఇప్పుడు కూడా నిత్య యవ్వనంగా ఉండొచ్చు. ముసలోడైనా సరే ఇప్పుడు కూడా కుర్రోడైనా అంటారు. ఎందుకని? మనసుని బట్టి. మనసులో ఉత్సాహం, చెయ్యాలి, ఏదో చేయాలని ఉంటుంది. ఆయన చేయలేకపోవచ్చు, కానీ ఆయన చూస్తే నాకు చాలా ఇన్స్పైరింగ్ అండి. ఈ వయసులో కూడా ఇంకా అంటే అక్కడ ఆయన చేసేది ఇంత అయినా సరే పరిగెట్టడం ఆ ఉత్సాహం. అదే అందుకని చెప్పింది ఏంటంటే, అందుకనే మనం వయసు పెరుగుతున్న కొద్దీ మన యొక్క సాధన మానసిక సాధనకి వెళ్ళాలి, మానసిక స్థాయికి వెళ్ళాలి. అంటే అర్థం కాల, అక్కడ మానసిక స్థాయి ఎలా వస్తే? అదే కదా, మనసు ఎప్పుడు కూడా యవ్వనంగానే ఉంటుంది. మనసు ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. మనసుకే ప్రాబ్లం లేదు. అవును ప్రభుజీ, మనసులో ఉంటది మనకి సాధన, చాలా జపం ఎక్కువ చేయాలి, సేవ ఎక్కువ చేయాలి, కానీ బాడీ అలాగని అంటుంది. అదే చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మనకి మనసుతో చెయ్యాలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనస్సుని మనం ఎంగేజ్ చేయాలి సేవలో జపం చేయడంలో, స్మరణలో.
ఉమ్. శారీరకంగా మనం చేయకపోవచ్చు, శారీరకంగా కూర్చొని మాట తిప్పలేకపోవచ్చు. మన ఐసీలో ఉండడం, ఐసీలో ఉన్నాను, ఒక పక్క ఏమో సెలైన్ బాటిల్, ఇంకో పక్క ఏమో ఇంజక్షన్, ఇంకో పక్క ఏమో మాస్క్ పెట్టేశారు, బాగానే ఉంది. మనసు అయితే ఇప్పటికీ నాకు ఫ్రెష్ ఉమ్. కదా. మనసుతో స్మరించాలంటారా ప్రభుజీ? అంచేత అందుకనే మనసుకి మనం ఎప్పుడైతే ఈ యవ్వనంలో ఉన్నప్పుడు మనం నియంత్రణ పెట్టుకోకపోతే ముసలితనంలో మనం చేయలేము సాధన. ఉమ్. అది కానీ ప్రభుజీ ఆ కండిషన్ లో మనకి మనసు, మీరు అన్నట్టు మనసు చురుకుగానే ఉంటది, కానీ మరి ఆ పెయిన్, ఆ బాధ వల్ల మన మనసు అటు సైడ్ వెళ్ళదేమో. అని అనుకుంటున్నాం మనం. అదే చెప్తుంది కదా, మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి మనకి ఇలాంటి కోరికలు వీటి వల్ల మనం ఇలా ఉండిపోతున్నాం. ఇప్పుడు చూడండి, మన ఇల్లు కళ్ళ ముందు కనబడుతున్నాం, జయపద మహారాజు ఆయన నొప్పులు లేవా? కానీ వాళ్ళ స్థాయి వేరే కదా మనం ప్రభుజీ. మహారాజు కాదు కదా ప్రభుజీ. అలాగే అందుకనే మనం ఆయనకు అంటే వాళ్ళందరూ ఎందుకు ఉన్నారు అలా అనుకుంటే రేపు మనం ఏం సాధన చేయక్కర్లేదు. మనం ఆ స్థాయి కాదని వదిలేయండి, ఇంకెందుకు మరి జపం చేయడం. మనం కూడా ఆ స్థాయికి చేరొచ్చు. అది వాళ్ళ వరకు పరిమితం కాదు. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళొచ్చు, మనం కూడా వాళ్ళలాగే మనం చేయొచ్చు, వాళ్ళలాగే మనం కూడా అన్ని చేయగలచ్చు. మన మనసు ప్రభు ఒక నిమిషం, అసోసియేషన్ ఒక్క నిమిషం అవుతుంది నన్ను. అంటే మనం ఇచ్చే ట్రైనింగ్ని బట్టి, మనసుకు మనం ఇచ్చే ట్రైనింగ్ని బట్టి మనం వీటన్నిటిని మనం సాధించుకోగలం. మరి అలాగనుకుంటే రేపు ఎప్పుడు కూడా మనకి లేదు, చనిపోయేటప్పుడు ఉట్టిన ప్రశాంతంగా వెళ్తాం అనుకున్నారా ఏంటి? అవును. మరి అప్పుడు ఇంకా మనం స్మరించమా? మరి స్మరించడానికి కృష్ణుడు అది అవకాశం లేనప్పుడు కృష్ణుడు దాన్ని ఎందుకు చేయమని ఎందుకు అడుగుతున్నాడు? ఉమ్. అంటే మనం ఫెయిల్ చేయాలన్నా ఆయన కాదు, అది సాధ్యం కాబట్టే భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు నుంచి ఆ సాధనలో ఉండాలంటారు అంతే. అది ఇప్పటి నుంచి మనం చేయకపోతే, అందుకని మనం వయసు పెరుగుతున్న కొద్దీ మన మనోసాధన పెంచుతూ ఉండాలి. మానసికంగా సాధన పెంచాలి కదా ప్రభుజీ. అది మనోసాధన అంటే మానసికంగా, అంటే మన మనసుని మనం ఎంగేజ్ చేస్తూ ఉండాలి భగవంతుడి వైపు ధ్యానం, భగవంతుడి రూపాన్ని స్మరించడం, భగవంతుడి నామాన్ని లోపల మననం చేసుకుంటూ ఉండడం, ఇవి మనం ట్రైనింగ్ చేయాలి. కరెక్ట్ ప్రభుజీ. అవును. ఆ విధంగా శరీరం మనకి సహకరించకపోయినా మన సాధనలో ఎక్కడ తక్కువ రాదు. అది కరెక్ట్. కాకపోతే ఏంటంటే మనసు అటు ఇటు పరిగెడుతుంది, శరీరం కూడా పరిగెడుతుంది, రెండే అయిపోయి మనకి ఇక్కడ కూర్చుంటాం. అది ఓకే. శ్రీదేవి మాతాజీ, ఎవరు శ్రీదేవి? అది ఆ మాతాజీ పేరు. హరే కృష్ణ ప్రభు. అదే ఏం లేదు ప్రభు, అలాంటప్పుడు మనకి అసోసియేషన్ అనేది ఉపయోగపడుతుంది అంటున్నాం. మనకి చేయటానికి మనసు రాదు, అప్పుడు పక్క వాళ్ళని చూస్తే అరే వాళ్ళు చేసేస్తున్నారు, 5 గంటలకు జపం చేస్తున్నారు, కనీసం మనం 6 7 చేద్దాం అనే ఇన్స్పిరేషను ఇప్పుడు మానసికంగా మీరు చెప్పారే బలవర్ధం కావాలని, దానికి అసోసియేషన్ అనేది ఉపయోగపడుతుంది కదా ప్రభు అంటుంది. అసోసియేషన్ కూడా ఉపయోగపడుతుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు లెగుద్దామన్నా లెగలే. ఇప్పుడు 5 గంటలు లెగుద్దాం అనుకుంటున్నారు వాళ్ళలాగా, మనం లెగలేము శరీర పరిస్థితి వల్ల. కనీసం మీరు లెగకపోయినా లేచి కూర్చోలేకపోవచ్చు వాళ్ళలాగా, కానీ మనసు బెడ్ మీద కూర్చున్నైనా మీరు మనసుతో ఎంగేజ్ చేసుకోగలుగుతాం. మనం లేకపోయినా అరే వాళ్ళు చేస్తున్నారు, ఓకే, మనసులో వాళ్ళు కూర్చుని చేస్తున్నారు, మన మనసు మీద పడుకునే జపం చేస్తుంటాం. సో ఆ విధంగా అంటే మానసిక సాధన పెంచాలి. దాంట్లో సాంగత్యంలో ఎప్పుడైనా సాంగత్యం ఎప్పుడు కూడా మనకి ప్రేరణ ఇస్తుంది, మనం తీసుకోగలిగితే. సాంగత్యంలో ఎప్పుడు నష్టం లేదు. మనం నష్టాన్ని చూస్తుంటాం కాబట్టి మనకు నష్టం కనిపిస్తుంది, కానీ సాంగత్యం ఎప్పుడు నష్టం అవ్వదు. సాంగత్యం ఎప్పుడు మనకి ఒకవేళ మనకి ఇబ్బంది కలిగినా అది కూడా మన శుద్ధీకరణ. సో అది కూడా మన ప్రగతి కోసమే. సాంగత్యం ఎప్పుడు కూడా మనకి నష్టాన్ని కలిగించదు. అది ఎప్పుడు ఉండాలి, ఏ స్థితిలోనైనా సరే. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే, హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव की जय.